ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం శరదిందు సమాకారే. అందరూ చెప్పండమ్మా. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్న మనం ఏమేం చెప్పుకున్నాం చెప్పండి. ఏన్షియంట్ ఇండియా గురించి చెప్పుకున్నాము. ఒకటి అక్షయ్ కుమారుడు గురించి, అక్షయ్ కుమారుడు, కురుక్షేత్రము, అయోధ్య అక్కడెక్కడ ఉన్నాయని చెప్పుకున్నాము. ఓకే రమ్మ. ఈవేళ దాని కంటిన్యూయేషన్ స్టోరీ కూడా చెప్పుకుందాం. ఇంకేదంటే హనుమంతుడి యొక్క ఎనీబడి ఫైండింగ్ ప్రాబ్లమ్ ఇఫ్ ఐ స్పీక్ ఇన్ తెలుగు? నో గురుగారు. నో ప్రాబ్లం. ఓకే. రాదు. ఎవరమ్మాయి? సూర్య. సరే. హనుమంతుడికి ఎన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో, వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్, అవన్నీ సరిగ్గా ఇక్కడే ఆయన ధైర్యం, కరేజ్, ప్లానింగ్, డివోషన్, స్కిల్స్, శత్రువుల్ని భీభత్సం చేసేయడం, ఇవన్నీ కూడా సరిగ్గా ఈ ఘట్టాల్లో వస్తాయి వరుసగా సుందరకాండలో. సరిగ్గా ఇప్పుడు కొంత అయింది. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ he has completed is searching for India, Sitadevi. He has completed it successfully. Second stage is creating confidence in her. ఆవిడ ధైర్యం కలిగించడం, అది చేశాడు. అది ఇంకా ఇంపార్టెంట్. ఇంకేదంటే ఇంత చేసి పాపం సీతాదేవిని చూసేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు, రాముడితో చెప్పాడు, వాళ్ళు చోటు ఈవిడి కాస్త ప్రాణం వదిలిపెట్టేసింది అనుకోండి, వచ్చి హోల్ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. అంటే శ్రీరాముడు వచ్చేదాకా ఈవిడ బతికుండి ఇట్లా చూసుకోవాలి. That is much more important that he has done it. Then he planned. అంతా బాక్సులు తీసేసుకోని చెప్పినా వాష్ చేసుకోనా? He has planned. Meeting with Ravana, it doesn't happen immediately. So he started destroying this Ashokavanam that he has accomplished. Then as he planned, he got a methodology to enter into Ravana's Sabha. Then he went there. వెళ్ళిన తర్వాత అక్కడ రావణాసురుణ్ణి ఇతను చూశాడు హనుమంతుడు, హనుమంతుడిని రావణాసురుడు చూశారు ఒకళ్ళు. రావణాసురుడు ఎంత పవర్ఫుల్గా ఉన్నాడంటే, త్రోన్ మీద కూర్చున్నప్పుడు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు 10 తలకాయలతోటి
ఒళ్ళంతా బాడీ అంతా ఆర్నమెంట్స్ తోటి, పెద్ద బాడీ తోటి, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మొహంలో. అతని కింద పనిచేసేటటువంటి రాక్షసులందరూ కూడా ఎవరి సీట్లు వాడు కూర్చుని ఉండగా, వీక్ ఫెలోస్ కాదు, స్ట్రాంగ్ బాడీస్ ఉన్నటువంటి వాడు, మినిస్టర్స్ అందరూ కూర్చుని ఉండగా ఇంతట్లో హనుమంతుడు అక్కడ లోపలికి వెళ్ళాడు. మొట్టమొదట ఒక కింగ్ ఎప్పుడు కూడా కింగ్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. ఓ కింగ్ ఇంకో కింగ్తో మాట్లాడాలి. ఆ కింగ్ కన్నా లోయర్ లెవెల్ వాడితోటి మామూలుగా ప్రైవేట్గా మాట్లాడితే మాట్లాడుగా, కానీ సభలో ఎప్పుడు మాట్లాడకూడదు. అంచేది ఇప్పుడు హనుమంతుడి కింగ్ కాదు, రావణాసుడి కింగ్. అంచేత అతను ఏం చేశాడు, తన దగ్గర పనిచేస్తుండేటటువంటి తన ప్రైమ్ మినిస్టర్ని, అతని పేరు ప్రహస్త, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రావణ ఈజ్ కాల్డ్ యాజ్, ఈజ్ నోన్ యాజ్ ప్రహస్త అతని నేమ్. అతనితో పిలిచి చెప్తాడు, చూడు ఈ కోతి ఎందుకు వచ్చాడు, ఏం చేద్దాం, ఇక్కడ మొత్తం అశోకవనంతా ధ్వంసం చేశాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ వివరాలని చెప్పమను అని అంటాడు. డైరెక్ట్గా రావణాసుడు హనుమంతుడితో మాట్లాడాడా లేదా? మాట్లాడలేదు. తురువు ఆ మాటలను వినిపిస్తుంటే హనుమంతుడికి. అప్పుడు ప్రహస్తుడు అంటాడు, చాలా కూల్గా మాట్లాడతాడు, హనుమా నువ్వేం, నీ పేరేంటి, మాకు తెలియదు. ఆ పుస్తకం నువ్వు ఎక్కడి ఇంద్రుడు పంపించాడా, లేదా అగ్నిదేవుడు పంపించాడా, యమదేవుడు పంపించాడా, వరుణదేవుడు పంపించాడా, కుబేరుడు పంపించాడా, లేదా విష్ణుమూర్తి పంపించాడా అని అంటాడు. అని అంటే ఇతను చెప్పిన సమాధానం ఎంత ఆర్డర్లీగా ఉంటుందో చూడండి, ఒక్కసారి చెప్తాను. డైరెక్షన్స్ ఎక్కడి నుంచి, మరి ఈస్ట్ నుంచి స్టార్ట్ చేసి 8 లెక్క పెట్టాలమ్మా. లెక్క పెట్టుకోండి ఒక్కసారి. అతను చెప్పేప్పుడు ఏ ఆర్డర్లో చెప్తాడో చూసుకోండి. అబ్రవీత్, అక్కడ చూడండి, ముందు ఈస్ట్. మనకి డైరెక్షన్స్ ఎలా వస్తాయంటే, తెలుగులో చెప్తే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కు. ఇక్కడ ఎలా చెప్తాడు, ఇక్కడ ఎంతే సుందరకాండలో 50వ సర్గలో 13వ శ్లోకం. ఆర్డర్లో, ఒకే ఆర్డర్లో చెప్తాడు. వాడు అడిగిన వాడు ఆర్డర్లో అడగలేదు, అక్కడ వాడు పంపించాడా వీడు పంపించాడా అన్నాడు. ఇతను అంటాడు అబ్రవీత్ నాస్మి చక్రస్య అంటే ఈస్ట్ డైరెక్షన్. శుక్రుడు అంటే ఇంద్రుడు పంపిస్తే రాలేదు. యమస్య అంటే మళ్ళీ సౌత్ సైడ్, యముడు పంపిస్తే రాలేదు. మళ్ళీ వెస్ట్ సైడ్ అంటే న్యూస్ అంటారు చూసారా, అందులో మొత్తం ఈస్ట్ చెప్పాడు, ఇప్పుడు సౌత్ చెప్పాడు, ఇప్పుడు వెంటనే వెస్ట్ చెప్తున్నాడు. వరుణశ్చవా, వరుణుడు పంపిస్తే రాలేదు నేను. మళ్ళీ ఉత్తరానికి వెళ్ళిపోయాడు, ధనదేన కుబేరుడు పంపిస్తే రాలేదు. నా సఖ్యం విష్ణునా, నా విష్ణుమూర్తితో ఫ్రెండ్షిప్ ఏం లేదు నాకు. కానీ ఎవరికి పంపిస్తే వచ్చాను తెలిసిన, శ్రీరాముడు పంపిస్తే వచ్చాను నేను, శ్రీరాముడు దూతగా వచ్చాను. సుగ్రీవుడి దగ్గర పనిచేసేటటువంటి వాడిని, సుగ్రీవుడు రాజుగా అతను ఉండగా నేను వచ్చి అతను పంపించాడు అంటాడు. నిన్ను డియర్ బ్రదర్ అని సంబోధించాడు సుగ్రీవుడు. డియర్ బ్రదర్ రావణ అని అన్నట్టు సుగ్రీవుడు. హౌ ఆర్ యూ అలా అడిగి, నాకు ఇక్కడ ఆయన అంటే మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు రాముడని, ఆయన వాళ్ళ మిస్సెస్ కనిపించట్లేదని పాపం అడుగుతూ నన్ను అడిగాడు. అంతే మొత్తం అంతా మేము వెతకడానికి అన్ని పక్కలకు పంపించాం అని చెప్తూ అప్పుడు హనుమంతుడు అంటాడు, ఆయన పంపిస్తే నేను ఇక్కడికి వచ్చాను, ఎక్కడెక్కడో వెతికాను. అయోధ్యలో రాజుగారట దశరథుడు, ఆయన కొడుకుట, ఆయన భార్య ఈవిడ సీతాదేవి, ఆవిడ వెతుకుతాను మొత్తం అక్కడ ఎక్కడ వెతికాను. కానీ వెతుకుతుంటే మీ ఇంట్లో దొరికింది, కనిపించిందయ్యా నాకు. నువ్వు చాలా తెలియని వాడివి, చాలా చదువుకునేవాడివి, చాలా అన్ని యజ్ఞాలు చేసినటువంటి వాడివి, ఏంటి ఇలాంటి పని చేసేవాడు నువ్వు, ఇంత తెలియని వాడవును, ఈ పని చేయకూడదు. అంచేదా నేను మంచి మాట చెప్తాను, సీతాదేవిని హ్యాండ్ ఓవర్ చేసేసి. వాడు ముందర ప్రహస్తుడు ఇంకో మాట అంటాడు, ఓ హనుమ, నువ్వు కన్నా నిజం చెప్పేస్తే నేనేం చేయను, కొట్టను తిట్టను, నేను పంపించేస్తాను వదిలేస్తాను కదా నేను అన్నాడు. నిజం చెప్తాను అన్నాడు వాడు నిజం చెప్పట్లేదు, అబద్ధం చెప్తున్నాడు. కొట్టకుండా తిట్టకుండా పంపిస్తారు హనుమంతుడిని, వాడు ఇంతమంది రాక్షసులను చంపేసి హనుమంతుడిని. ఇతనేం చెప్తారు తెలిసినా, హనుమంతుడు ఎప్పుడు కూడా స్కిల్స్లో జ్ఞాపకం ఉంచుకోండి, అవతల వాళ్ళు వాడిన వర్డ్సే మళ్ళీ ఇతను వాడతాడు.
కానీ వాళ్ళ మీద ఇది తిప్పి ప్రయోగిస్తాడు. అతను ఏమన్నాడు ప్రహసుడు, నీకు నిజం చెప్తాను, నేనేం చెయ్యం అన్నాడు. ఇప్పుడు ఇతను నేను రావడా, నేను నిజం చెప్తాను, నువ్వు సీతాదేవిని హ్యాండ్ ఓవర్ చేసేసి చెయ్యవు, నీ పని అయిపోతుంది అని అంటూ ఎలాంటి వాడు తెలిసిన. అప్పుడు మనం ఇందులో శ్రీరాముడి గురించి తెలుసుకోవాలంటే హనుమంతుడు సాక్షాత్తుగా ఉన్నట్టుగా వర్ణించాడయ్యా. ఆశ్చర్యం. అదొక్కసారి చదువుతాను వినండి, ఎంత గొప్ప శ్లోకాలు ఇవి. 51వ సర్గలో 40వ శ్లోకం లాగా అయితే 45వ శ్లోకం దాకా ఉంటాయి. మామూలుగా ఎవరైనా ఓ వస్తువు ఇంటో కోపం వచ్చింది అనుకోండి, గ్లాసు నేలనేసి కొట్టేస్తారు మన పిల్లలు అప్పుడప్పుడు, లేదా కూజాలు పగల కొట్టేస్తారు కోపం ఎక్కువైపోతే. మామూలు చిన్నపిల్లలు చేస్తారు అవి, పర్వాలేదు, అండర్స్టాండ్ చేసుకుంటాం. ఏం ప్రబలిగా వెనక్కి తిరిగి చూస్తున్నావు, అలా పగల కొట్టేసేవాడు ఇంటోను చెప్పు. వెనక్కి తిరిగి చూస్తున్నావు, జ్ఞాపకం చేసుకుంటున్నారా ఇంటో, ఏం పగల కొట్టేసావు, గ్లాసులను వెనకొట్టేసావా, ఏం చేయలేదు కదా, ఓకే. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరైనా సరే ఏదైనా పాడు చేసేయచ్చు. మామూలుగా రావణాసుడి యొక్క శక్తి అంతా మొత్తం 14 లోకాలు కూడా ధ్వంసం చేసేయచ్చు వాడు. కానీ మళ్ళీ తయారు చేయగలడా, పగలగొట్టేసి మళ్ళీ అతికించగలడా? అతికించలేడు. కానీ శ్రీరాముడు ఏం చేస్తాడంటే, సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా సృష్టం శక్తో రామో మహాయశ. మొత్తం 14 లోకాలను కూడా ధ్వంసం చేస్తాడు. నిప్పెట్టినట్టు పెట్టేసి అంటించేస్తాడు. ఏం మిగలదు, బూడిద మిగులుతుంది. కానీ మళ్ళీ సృష్టించాలి. ఆ బూడిదకి నీళ్లు తోలుతాడు, ఏం తోలుతాడు తెలియదు. మళ్ళీ 14 లోకాలు ఇందాక ఎలా ఉండేవి అలా తయారవుతాయ్యా. అది శ్రీరాముడి యొక్క శక్తి అంటేను. ఏమిటనుకుంటున్నావు? ఇంకోటి, శ్రీరాముడితో అనవసరంగా పోటీ పెట్టుకోకు. క్లియర్గా చెప్పేస్తున్నాడు, ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు. ఎవరెవరితో ఎంతమంది కలిసి వచ్చినా కూడా రాముడితో ఫైట్ చేయలేరు చెప్తున్నాడమ్మా. లిస్ట్ చెప్తున్నాడు. దేవాసుర నరేంద్రేషు యక్షరక్షో గణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు ఉరగేషు చ సిద్ధేషు కిన్నరేంద్రేషు పతత్రిషు సర్వదా సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాస్తి సహ యో రామం ప్రతి యుజ్యేత విష్ణుతుల్య పరాక్రమం. శ్రీ మహావిష్ణుతో పరాక్రమం సమానమైనటువంటి శ్రీరాముడితోటి దేవతలు కానీ, రాక్షసులు కానీ, మనుషులు కానీ, యక్షులు కానీ, రాక్షసులు కానీ, విద్యాధులు కానీ, పాములు కానీ, గంధర్వులు కానీ, ఇంకా అందులో నాగ జాతులు కొంతమంది సిద్ధులు, కిన్నరులు, కింపురులు, ఎంతమంది విడివిడిగా కానీ కలిసి వచ్చినా కానీ శ్రీరాముడు ఓడించలేరు. నువ్వు అందులో ఒకడివి, ఎందుకు ఇంత గొడవ పెట్టుకుంటావు ఆయనతోటి? నేను నిజం చెప్తాను అమ్మ రావణ, గొడవ జరగకుండా ఉండాలంటే ఒకటే మంచిది, నువ్వు పట్టిగా హ్యాండ్ ఓవర్ చేసే సీతాదేవిని, ఏ గొడవ ఉండదు. వినవు ఇంక తర్వాత, ఇంకా నువ్వు వినకుండా నీ పని నువ్వు చేద్దామని అనుకున్నావు అనుకో, అప్పుడే ఉందో చెప్తా నీకు. నువ్వు శివభక్తుడు కదా, రుద్రుడు అడ్డం వస్తాడు కూడా, ఏ ఆపలేడు ఆయన. రుద్రుడు ఎలాంటి వాడు మామూలు అక్కడ చెప్తాడు. బ్రహ్మ స్వయం, నువ్వు బ్రహ్మగారి మనవని అనుకుంటున్నావు, ముని మనవన్నావు, బ్రహ్మగారి హెల్ప్కి రారు. రుద్రుడు భక్తుడు అనుకుంటున్నావు, శివభక్తుడు అనుకుంటున్నావు, ఆయన ఏ హెల్ప్ చేయలేడు కూడా. ఇక్కడ బ్రహ్మ స్వయం భూశ్చతురాననోవా, 4 తలకాయలు ఉండేటటువంటి ఆయనంతటా ఆయన పుట్టినటువంటి బ్రహ్మగారు 3 విశేషణాలు వేస్తాడు ఒక్కొక్క దేవతలకి. ఆయన 4 తలకాయలు, ఒక తలకాయతోటే మామూలుగా మనలాంటి వాళ్ళు ఇన్ని తెలివితేటలు ఉంటే 4 తలకాయలు ఉండాలి, ఎంత తెలివితేటలు ఉండాలి. 14 లోకాలు నడిపిస్తున్నాడు, సృష్టిస్తున్నాడు. అంత తెలివైన వాడు కూడా రాముడితో పెట్టుకుంటే నెగ్గడయోయ్, జ్ఞాపకం ఉంచుకో. ఇంకా రుద్రస్త్రి నేత్ర త్రిపురాంతకోవా, శివుడు ఇదివరకు 3 లోకాలని 3 నగరాలని కలిపి ఒక్కసారి ఒక్క బాణంతో కొట్టాడు ఒక క్షణంలో. కానీ ఆయన ఎదురొచ్చినా సరే నీకు హెల్ప్ చేద్దామని చేయలేడు. ఇక్కడ పోనీ ఇంద్రుడిని ఓడించాక ఇంద్రుడు వచ్చి హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నాము నీ అసిస్టెంట్ కింద. ఇంద్రో మహేంద్ర స్వరనాయకోవా త్రాతుం న శక్త యుధి రామవధ్యం. శ్రీరాముడు చంపాలి అనుకుంటే ఎవరు అడ్డపడలేరు, జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడా, మెత్తగా చెబుతున్నాడా? వార్నింగ్ ఇస్తూ చెప్పేశాడు. చెప్పదవుతుంది, నిజం చెప్తాను రావణ, సీతని హ్యాండ్ ఓవర్ చేసి మరి చెప్పి ఇంత మెత్తగా చెప్పేస్తాడు. వాడికి చిరెత్తుకు వచ్చిందయ్యా. వచ్చేప్పటికి ఆ బలంగా అతను ఏం చేశాడు తెలిసిన, వెంటనే కొట్టేయడండి, హతం చేసేసేయండి, డెత్ సెంటెన్స్ వేసేసాడు. పక్కన అప్పుడు లేచాడు విభీషణుడు. లేచి ఏమన్నాడు, అన్నయ్య అన్నయ్య ఏమిటి పని ఏమిటి, ఒక్క నా మాట వింటావా? అన్నగారైనా కానీ అక్కడ సభలో ఉన్నాడు. ఇప్పుడు రావణాసుడు తాను తమ్ముడైనా కానీ తాను సభలో ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా మాట్లాడారో చూడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, మనం మన ఇంట్లో వాళ్ళతోటి, ఇంట్లో మనం ఒక్కళ్ళ ఇద్దరేమో ముగ్గురు ఉంటే మాట్లాడుకునే పద్ధతి వేరు. మనం బయట 10 మంది మధ్యలోనూ మన వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళని అడ్రస్ చేసే పద్ధతి కానీ, వాళ్ళతో మాట్లాడే స్టైల్ కానీ డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ రావణాసుడితో విభీషణుడు చాలా మన అన్నయ్య కదా 10 మంది మధ్యలో ఇంటి అన్నయ్య అని అనకూడదు. అక్కడ జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకేత అతను గౌరవం ఉంది అక్కడ బయట సొసైటీలో. చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లలు. ఇది మామూలుగా తెలియదు, మీకు అనుభవంలో వస్తే కానీ తెలియదు. చాలా ఇన్సల్ట్ అయిపోతారు మన వాళ్ళు.
అప్పుడు ఇంకా కోపం. అప్పుడు అంటాడు అతను, మొట్టమొదట మనం ఏమంటే ఎవరైనా మనం ఓ జోడు దొక్కి ఒక చొక్కా నడుస్తూ మన కాలు అవతల కాలు మీద పడింది అనుకోండి, ఎక్స్క్యూజ్ మీ అంటాం. అంటాం కదా! ఎక్స్క్యూజ్ మీ మొట్టమొదటి అందరూ అంటాం కదా! అదే మాటతో స్టార్ట్ చేసేయడం ఇతను. విభీషణుడు సంస్కృతంలో ఉన్నాడంతే, ఇంగ్లీష్‌లో అని మనం అంటాం. అంటే ఆవేళ జాగ్రత్త, మన మేనరిజమ్స్ ఇంపార్టెంట్. క్షమస్వ అది ఫస్ట్ వర్డ్. క్షమస్వ అంటే కైండ్లీ ఎక్స్‌క్యూజ్ మీ. ఇంకా రెండోది వెంటనే ఎక్స్‌క్యూజ్ చేశాననుకో, కోపం తగ్గించుకో కాస్త ప్లీజ్. ప్లీజ్ అంటాం మనం. ఆ ప్లీజ్ అంటే ఏంటంటే కాస్త కోపం తగ్గించుకో. కోపం త్యజ. కోపాన్ని వదిలిపెట్టవయ్యా. ఎవరు అన్నయ్య అనట్లేదు. రాక్షసేంద్ర. చూడండి వర్డ్స్ ఎంత అప్రోప్రియేట్‌గా వేసాడు వాల్మీకి మహర్షి. ఇవన్నీ చెప్తున్నానంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఇలాంటి వర్డ్స్ అని విభీషణుడు మాట్లాడితే ఎంత చక్కగా మాట్లాడతాడు. హనుమంతుడు మాట్లాడితే అక్షరం, అక్షరం కూడా తూకం వేసే కోట్ల రూపాయలతో కూడా మనకి ఆ వాల్యూ ఇంతకంటే ఎక్కువైనటువంటి వర్డ్స్. మొట్టమొదటి ఎక్స్‌క్యూజ్ మీ, క్షమస్వ, ప్లీజ్, కోపం తగ్గించుకో, ఎవరి ఎంపరర్ అని చెప్పి నెక్స్ట్ ప్రసీద, ఇప్పుడు నా మాట విని కాస్త బాబు అని మద్వాక్యం ఇదం శృణుష్వ. ఇప్పుడు అంటే అప్పటి కోపం తగ్గి చెప్పు ఏం చెప్పదలుచున్నావు అని అంటాడు కదా, అనేట్లే చెప్పించుకోవాలి మహారాజు మీద. వధ అప్పుడు అసలు విషయం చెప్పేస్తున్నాడు డైరెక్ట్ కొటేషన్ మార్క్లో. వధన్న కుర్వంతి పరావరజ్ఞా. రాజ్యం పరిపాలన చేసేటటువంటి వాళ్ళు దూతగా వచ్చిన వాళ్ళని వధించరయ్యా అని చెప్పేసి నెక్స్ట్ ఇంకో మాట వార్నింగ్ కూడా మెల్లగా ఇస్తాడు. నువ్వు అన్ని చదువుకొని వాడవా? మామూలేట రావణాసుడు, విభీషణుడు, కుంభకర్ణుడు ఇంకా వీళ్ళందరూ కూడా ఒక గురుగారే చదువుకునేవారు. కుంభకర్ణుడు కొంచెం ముద్దబ్బాయి అనుకుందాం. విభీషణుడు కూడా అంత ఈక్వల్లీ ఇంటెలిజెంట్. రావణాసుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ రావణాసుడిదేట మార్కుల్లో, అన్ని సబ్జెక్టులు కూడాను. ఎన్నాడు చదివారు అన్నాడు కూడా నెంబర్ 1 ఫస్ట్ మార్క్ అతనిదేట రావణాసుడిది. ఆ మాట ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఎలాంటి ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రాజధర్మ విశారద. నీకు పొలిటికల్ సైన్స్ బాగా చదువుకున్నావు, ఎంఏ పొలిటికల్ సైన్స్ అంటారు కదా, అదే రాజధర్మం అంటాను. అందులో స్పెషలైజ్ చేసావు నువ్వు. చేసి ఇప్పుడు ఇంకా అన్ని చదివిన తర్వాత కూడా ఇప్పుడు కోపగించి నీ కోపం మీద వాడు వధిస్తున్నావు హనుమంతుడికి, అతనికి. ఎందుకే ఇంక చదువు దండగయ్యా. ఈ చదువు దండగా అనే మాట సంస్కృతిలో ఏమంటారో తెలుసునమ్మా, శ్రమయేవహి కేవలం, వేస్ట్. మనం చదువంతా కూడా వేస్ట్ అనడానికి ఏమిటి మాట, కరెక్ట్ మాట? శ్రమయేవ, శ్రమ, ఉత్త శ్రమ. ఆల్ ది ఎఫర్ట్స్ ఆర్ జస్ట్ వేస్ట్. అంటే సంస్కృతంలో చిన్న చిన్న వర్డ్స్ తోటి ఎంత ఎఫెక్ట్గా చెప్పచ్చో చూడండి. ఏమిటి వేస్ట్? శాస్త్ర విపశ్చిత్వం. నువ్వు చదివినటువంటి శాస్త్రాలన్నీ చదువుకుంటే వచ్చిన జ్ఞానం చూసా, ది నాలెడ్జ్ అక్వైర్డ్ బై స్టడీయింగ్ సో మెనీ శాస్త్రాస్ ఈజ్ జస్ట్ ఏ వేస్ట్. మరి ఎందుకే పుస్తకాలు చదవడం? ఈ మాత్రం కోపగించి వేయడానికి ఆ పుస్తకాలు చదవక్కర్లేదు. ఎవడైనా వేసేది ఇలాంటి శిక్ష. చదువుకున్నవాడు వేసేదానికి సుప్రీంకోర్టు జడ్జి కూడా కోపం వచ్చేసి గబా పనిష్మెంట్ ఇచ్చేసాడు. ఇంకెందుకు అది సుప్రీంకోర్టు జడ్జి, ఆ మాత్రం ఎవడని చెప్పగలడు. అలా జాగ్రత్త వార్నింగ్ చెప్పి అన్నయ్య అసలు ఏమిటి అనుకుంటున్నావు, నీ గురించి తక్కువ అనుకోకు నువ్వు. అసలు నువ్వు ఇంద్రుడిని ఓడించావు, దేవతలు ఓడించావు. ఈ కోతి వీళ్ళదా, ఈ కోతిని కాదయ్యా కొట్టాలని, ఆ కోతిని పంపించిన వాడు కొట్టాలయ్యా. ముందర చూడు డైవర్ట్ చేసేయడం అటెన్షన్. అంటే హనుమంతుడిని కొట్టద్దు చంపొద్దు అని చెప్పడానికి, ఇతని కాదు కొట్టడం, ఇతను చిన్నాడు, ఇతను పంపించినాడు ఉంటాడు సార్, వాడు తెలుసు. అసలు నువ్వు వెళ్ళాలా? నీ దగ్గర క్రోర్స్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు, అందరూ ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు యుద్ధం చేద్దామని రెడీగా ఉన్నారు వాళ్ళు. అందులో లోయెస్ట్ ఫెయిలర్ పంపించు, వాడు వెళ్ళి కొట్టొస్తాడు ఈ హనుమంతుడు పంపించిన వాడిని. దాన్ని నువ్వెత్తానంటే చాలా ఇన్సల్ట్ అన్నయ్య అంటూ మెల్లగా టోన్ డౌన్ చేసేసాడు. అయిపోయింది, కూరైపోయాడు. ఇంకా లోపల కోపం, ఇందాక పనిష్మెంట్ ఇచ్చాడు, ఏదో పనిష్మెంట్ అయితే సరే నువ్వు చెప్పావు కదా చంపనులే, అయితే అప్పుడు చెప్తాడు, అయితే తోకని ఇప్పటి నుంచి చేద్దాం. ఇది కూతురికి తోక అంటే చాలా ఇష్టం. ఇదో కాలిపోయిన తోకతో ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్, అరే తోక ఎదిరా అంటారు. అనేప్పటికి నేను చెప్పానా చెప్పలేదా సీతాదేవి గురించి? వానర స్త్రీలు అందరూ ఏమనుకున్నారో చెప్పానా చెప్పలేదా? ఏమనుకున్నారు వాళ్ళు? మీ క్లాసులో చెప్పలేదేమో. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈ కథ చెప్తాను వినండి. కోతులు మామూలుగా ఎలా ఉంటాయంటే, యుద్ధం అయిపోయింది, ఇంకా కథ మధ్యలో ఉన్నాం మనం, మళ్ళీ వెనక్కి వస్తాం. పుష్ప విమానంలో బయలుదేరారు. 4 దేశాలు అయోధ్య చేరిపోవాలి. ఇప్పుడు లంకలో ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ 2 స్టేజెస్లో ఆగాడు శ్రీరాముడు. ఒకటి కిష్కింధలో ఆగారు. ఇంకేదంటే మిగతా వానరులు, అయ్యా మా భార్యలందరినీ చూసి చాలా కాలం అయిందండి,
వాడు కూడా పట్టాభిషేకాన్ని అయోధ్యంలో వాడు కూడా తీసుకురావడం మాకు ఉందండి. అయితే సరే పుష్ప విమానం కదా ఎంతమంది ఎక్కినా ఇంకా ఖాళీ ఉంటుంది అంచేది వెడితే ముందర కిష్కిందరు ఆపేట. ఆపడంతో ఆ ఊళ్ళో ఉన్నటువంటి వానరుల యొక్క భార్యలు అందరూ వానర స్త్రీలు గబగబా వచ్చేసారు. సీతాదేవిట చాలా అందంగా ఉంటుందిట, ఆవిడ కోసం ఇంత యుద్ధం చేశారు, మన మొగాళ్ళందరూ వెళ్ళారు, మన మొగుళ్ళందరూ వెళ్ళారు, అయ్యి బాబు ఎంత అందంగా ఉంటుందో అని చెప్పి గబగబా వచ్చేసేసి ఆ పుష్ప విమానం చుట్టూ ముట్టేశారట. చూసేవాడు సీతాదేవి కనిపించింది. అందరూను ఇదేమిటి ఇలా ఉంది, ఈవిడ తోకలేదు ఈవిడికి అన్నట్టు వాళ్ళు. ఏమిటనమాట, కోతులు అందరూ ఏమనుకుంటారంటే అందంగా ఉండాలంటే తోక ఉండాలనుకుంటారట. అది తోకలేదు ఈవిడికి, ముక్కు కాస్త ముందరకుంది, కళ్ళు లోపలికి ఇలా ఉంటుంది, ఏంటి ఏం బాగుంది ఏం బాలే, అది పైకంటే బాగుండదని చెప్పి అంటే వాళ్ళకి కోతులకి చాలా అందమైంది తోక అని చెప్పడానికి ఆ కథ చెప్తారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. తోక నిప్పంటిస్తే ఏమైందంటే హనుమంతుడు వాడు అంటిస్తూ హనుమంతుడు కొడుతున్నారు. ఇతను ఒక్కసారి మళ్ళీ ప్లాన్ చేసుకున్నాడు, ఇప్పుడు మనం సైలెంట్గా ఉందామా, ఇప్పుడే కొట్టేద్దామా వీళ్ళని, కాసేపు సైలెంట్గా ఉందాం అని చెప్పి ఆ తోక వాడు అంటిస్తున్న కొద్ది ఏం పట్టుకొస్తున్నట్ట, ఇళ్లలో ఉన్నటువంటి పాత బట్టలన్నీ పట్టండి అన్నట్ట. పట్టుకొచ్చారు కిరసనాయిలో పెట్రోలో లేకపోతే ఇంకా ఏమున్నాయి ఆవేళ మంచి నూనె అవన్నీ దాన్ని పోసేయండి అన్నట్ట. పోసేశారు, అంటించారు. అతను ఏం చేశాడు, కామరూపు కనుక తోక పెద్ద చేయడం ప్రారంభించాడు. ఆ తోక పెద్ద చేసుకున్న కొద్దీ అది ఎంత ఉందో, ఆ తోక ఎంత దూరం అన్ని దాని చుట్టూ గుడ్డలు చుట్టాలి, సరిపోవట్లేదు బట్టలు వీళ్ళకి. ఎవరెవరెవరి ఇళ్లలో ఎన్ని ఉన్నాయి అన్ని ఒక బట్ట ఏదో చిన్నతో ఏదో 3 feet 4 feet టైల్ ఉందంటే దానికి అంటించవచ్చు. 100 feet అయిపోతే ఇంకా ఎక్కువ బట్టలు కావాలి, 1000 feet అయిపోతే ఇంకా ఎక్కువ కావాలి. ఊళ్ళో ఉన్న వాళ్ళ బట్టలన్నీ పట్టుకొని కట్టేశారు దానికి, తోకకి. తోక అంటించి ఆ తోక అప్పుడు ఎంత దూరం అంటుకుంటుంది, 1000 feet దూరంలో మధ్యలో ఏమన్నా అతను ఇలా టిక్ పట్టి అందరూ కాలుతుంటాయి. ఇలా అయిన తర్వాత అప్పుడు ఇతనికి ఏమీ చల్లగా ఉంది, ఆశ్చర్యపోతున్నాడు. ఏమిటి నా తోక నిప్పు కాలుతుంది, అటువంటి నిప్పు చల్లగా ఉంది నాకు అని అప్పుడు అనుకుంటాడు, శ్రీరాముని యొక్క శక్తి ఎటువంటిది. సముద్రం మధ్యంలో శ్రీరాముడికి హెల్ప్ చేయడానికి ఒక మౌంటైన్ పైకి వచ్చింది, అటువంటిది ఇక్కడ అగ్ని పెద్ద సహాయం చేసిన గొప్పదా అని అంటూ రెండో మాట అంటాడు, అగ్నిదేవుడికి వేడి ఎక్కువ ఉంటుందా, సీతాదేవికి పవర్ ఎక్కువ ఉంటుందా అని అనుకుని సీతాదేవికి పవర్ ఎక్కువ ఉంటుంది. సీతాదేవికి దూతగా వచ్చాడు, నన్నేం చేస్తుంది అగ్ని, గట్టిగా చేస్తే ఊరంతని కాల్చేసేప్పుడు సీతాదేవిని కూడా అంటుకుంటుందేమో అని సీతాదేవి అగ్నిహోత్రుని కాల్చి పడేస్తుంది. అంత సీతాదేవికి కాల్చే శక్తి ఎక్కువ ఉందా, అగ్నిదేవుడు ఎక్కువ కాల్చే శక్తి ఉందా అనుమానం వచ్చి హనుమంతుడు అప్పుడు అనుకుంటాడు, అగ్నిదేవుడు ఊరంతని కాలిస్తే ఆ సీతాదేవిని కూడా కాల్చేసాడు. ముందర అనుమానం వచ్చి లేదు సీతాదేవి అగ్నిదేవుని కూడా కాల్చి పడేస్తుంది, ఆవిడికి అంచేత నాకు చల్లగా ఉంది తోక అని అనుకుని ఇంత కథ చేశాడయ్యా. అయిపోయింది. ఇప్పుడు ఇంతట్లో వాళ్ళు ఏం చేశారు తెలిసిన, హనుమంతుడి ఇక్కడ చాలా ఇంటెలిజెన్స్ చూడండి. అతన్ని ఎలాంటి తోక నిప్పంటించారు, అతనికి కట్లు కట్టేశారు, తాడు కట్టారని చెప్పాను కదా. తర్వాత ఏం చేశారు తెలిసిన వాళ్ళు, ఇనప గొలుసులతో కూడా కట్టేశారమ్మా. ఇప్పుడు 2 రకాల అతనికి బంధనాలు, ఒకటి తాళ్లతో కట్టి కట్టు, రెండోది ఇనప గొలుసులు. ఇనప గొలుసులు అంటే మంచి తిగ్గా ఉండేవి. అవి ఏం చేశారు, ఊరేగిద్దాం, ఇగో గూఢచారి దొరికాడు అని చెప్పి బండి ఎక్కించి అతన్ని ఆ ఊరంతా చెప్పారు. ఇదంతా నేను రాత్రి సరిగ్గా చీకట్లో సరిగ్గా చూడడం కుదరలేదు, ఈ పూట మొత్తం ఊరంతా చూస్తాను నేను, ఏ వీధిలో ఎవరి మేడ ఉందో ఎవరి ప్యాలెస్ ఉందో, మనకి మళ్ళీ రేపు పొద్దున రావడానికి అడ్రస్ మనకి గూగుల్ మ్యాప్ అంతా మైండ్లో పెట్టేసుకుంటాడు అతను. అందుకోసమని ఒక్కసారి డే టైం చూద్దామని చెప్పి సైలెంట్గా అతను ఊరంతా ఊరేగించారు. అంతసేపు తిరిగాడు, అయిపోయింది ఇంక తిరగడానికి. వాళ్ళు చౌరస్తాలో ఎక్కడో ఆగారు, ఇంకెక్కడికి వెళ్దామా అనుకుంటున్నారు రాక్షసులు, ఎక్కడికి వెళ్ళక్కలేదు ఇతను అనుకున్నాడు. ఒక్కసారి ఏం చేసేది తెలిసినా, ఒక్కసారి శరీరం ఇలా అన్నట్ట గట్టిగా శరీరం పెంచలేదు పెద్ద, గట్టిగా ఇలా అనేప్పటికీ ఆ తాళ్ళన్నీ పడపడ తెగిపోయాయి. తాళ్ళు తెగిపోయాయి, కానీ ఏముండిపోయాయి, ఇనప గొలుసులు ఉండిపోయాయి. అది తెప్పలేదు అతను. ఇనప గొలుసుని ఎలాగా తెంపకూడదు, సరదాగా అక్కడ ఇంటెలిజెన్స్ వేసాడమ్మా. అతను ఏదో 6 feet 10 feet ఉన్నాడు అనుకుందాం. ఒక్కసారి అతను ఎంత అయిపోయాడు, 5 inches అయిపోయాడు. 10 అడుగులు ఉన్నటువంటి వాడి కట్టిన గొలుసులన్నీ ఏమవుతాయి, 5 inches ఇతను అయిపోయేప్పటికీ జారిపోతాయి. ఇంకేదా అతను సైజు తగ్గిపోయాడు కదా, ఆ పెద్ద సైజు ఉన్నటువంటి వాడు టైట్గా కట్టారు. ఇప్పుడు అతను చిన్నవాడు అయిపోయాడు, గొలుసులన్నీ జారిపోయాయి, కాళ్ళకి కూడా జారిపోయాయి, కాళ్ళ కింద కూడా జారిపోయాయి.
ఇప్పుడు మన సైజు పెంచేశాడు. చూడండి ఎంత వాటిని తెంపక్కర్లేకుండా ఎఫర్ట్ పెట్టక్కర్లేకుండా అది ఇంటెలిజెన్స్. అయిపోయిందా ఇప్పుడు అన్నాడు, ఇంత దూరం చేశాను కదా, నాకు ఇందాక నుంచి వీళ్ళు నన్ను కొడతారా, ఇప్పుడు వీళ్ళ సంగతి నేను చూస్తాను. బాబా అగ్నిహోత్రుడు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నాడు కదా చల్లగా ఉండి, మరి అగ్నిహోత్రుడిని హెల్ప్ చేయాలి కదా. అంతేది ఎలాగంటే ఈ ఊరంతా అంటించేస్తే అగ్నిహోత్రుడు నేను కాస్త టిఫిన్ పెట్టినట్టు లంచ్ పెట్టినట్టు అవుతుంది. అందుచేత ఒక్కసారి ఎగిరేడమ్మా. ఆ పక్కనే పెద్ద సిమెంట్ స్తంభం లాంటి స్తంభం ఉందిరా, అది తీసుకుని ఎవరైతే ఇంతవరకు ఊరేగించారో వాడు ఒక్క దెబ్బలో కొట్టి పడేశాడు. ఫినిష్. ఒక్క దెబ్బ. గుండ్రంగా తిరుగుతూ ఇలా పెట్టాడు. అది పెద్దది, పొడుగుపడిది. సిమెంట్ అంటే మన గ్రానైట్ స్టోన్ లాంటివి ఉంటాయి అక్కడక్కడ, అది పట్టుకుని పడేశాడు. పోయారు వాళ్ళు. ఇప్పుడు ఇంతలో తోక ఇంకా అంటుకునే ఉంది. ఇతను ఎగరగలడు. వెంటనే ఏం చేయండి, ఇక్కడి నుంచి ఆ ఎదురుకుండా ఉన్నటువంటి మేడ మీద ఎగిరాడు. ఈ తోక పొడుగ్గా ఉంది కదా, ఇప్పుడు ఆ తోక లోపల పెట్టాడు. బెడ్రూమ్ గదిలోకి వెళ్ళక్కర్లేదు, తోకలు పెడితే చాలు కిటికీలోంచి ఆ ఇల్లంతా అంటుకుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు పరిగెట్టుకుంటే మెట్ల మీద దిగుదామంటే అందరూ ఒక్కసారి దిగడానికి ఎలా సరిపోతుంది? ఫైర్ యాక్సిడెంట్ వస్తే లిఫ్ట్లో అందరూ ఒక్కసారి రాకూడదు. అక్కడికి కొంతమంది దూకేస్తారు. ఆ దూకేయడంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలాళ్ళు, పిల్లలు అందరూ టకటకట పైనుంచి దూకుతున్నారు. పాపం దూకుతున్న వాళ్ళని అడ్డు పెట్టాడు తోక. పడిపోతున్నటువంటి వాళ్ళకి కాల్చేసాడు. భయంకరం. ఈ మేడ మీద అయిపోయింది. ఎంత స్పీడ్గా వెళ్ళేది చేసినా మెల్లగా టైం చూసి అటు ఇటు చూసుకుని కాదు. వాయుదేవుడు కొడుకు అతను. వాయుదేవుడు ఎంత స్పీడ్లో మొత్తం అంతా 35 minutes 45 minutes మొత్తం లంకానగరం అంతా అంటించి పడేసాడమ్మా. అంటే ఇందాక పొద్దున మార్నింగ్ రౌండ్ అయింది కదా, గంట క్రితం రౌండింగ్ అయింది కదా. ఇదేమో ఇంద్రజిత్ ఇల్లా, ఇదేమో కుంభకర్ణుడి ఇల్లా, అది ఇంకోటి ఇల్లా. ఇందాక అడ్రస్ నోట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వరుస పెట్టి రావణాసుడి ప్రైమ్ మినిస్టర్, చీఫ్ ప్రైమ్ మినిస్టర్ అందరి ఇళ్లలో గబగబగబా వెళ్ళిపోయి అంటించేశాడు. ఇంద్రజిత్ ఇంటి కూడా అంటించేశాడు. ఇప్పుడు ఇంద్రజిత్ వాడు సభలో కూర్చోవాలా, ఇంటికి వెళ్ళి ముందర ఇల్లు ఆడుకోవాలా? పరిగెడుతున్నారు, ఊరంతా పరుగులు పెట్టేస్తున్నారు. ఈ టైంలో రావణాసుడు ఇంటికి వెళ్ళాడమ్మా హనుమంతుడు. ఏమిటి నిన్న రాత్రి నేను వస్తే నాకు సరిగ్గా ఇక్కడ ఏదో మంచి వాసన వచ్చింది ఇక్కడ డైనింగ్ హాల్లోని కదా, ఇట ఏహి ఇక్కడరా రమ్మన్నా ఇప్పుడు వచ్చాను అని చెప్పి రావణాసుడి బెడ్ రత్నాలతో తయారు చేసినటువంటిది అది అంటించేశాడు. వాడింటే అది కట్టుకునే బట్టలు అన్ని అంటించేశాడమ్మా. అంటించేసి ఓయ్ రావణ నేను వచ్చాను మీ ఇంట్లోకి, ఏం చేద్దాం ఇప్పుడు అంటూ చెప్పేసి ఒక్క అరుపు అరిపేసి మళ్ళీ బయటకు వచ్చేసి అప్పుడు ఆ ఊరంతా అంటించేసి అప్పటికి అతనికి ఆ తోకకి నిప్పు అంటించుకున్నాక దాన్ని ఆర్పడం కోసం మళ్ళీ బీచ్ దగ్గరికి వచ్చి ఆ తోక నిప్పు ఆర్పుకున్నాక అప్పుడు అతనికి అనుమానం వచ్చింది. ఏమిటి ఊరంతా అంటించేసాం, ఎక్కడ ఒక్క బిల్డింగ్ లేదు, ఒక్క పార్క్ కూడా అంటించేసాం, చెట్లు కూడా అంటించేసాం. ఇప్పుడు సీతాదేవి ఏమైపోయిందో పాపం. అప్పుడు జ్ఞాపకం వచ్చింది సీతాదేవి. ఈ అంటిస్తున్న సేపు సీతాదేవి గుర్తు రాలేదు. మళ్ళీ అయిపోయి సీతాదేవి కూడా ఫినిష్ అయిపోయింది పాపం ఈ మంటల్లో. ఇంకేనే చేసి మొత్తం పని అంతా పాడు చేసేసాను నేను. చేసుకుని ఇంత మంచి చక్కగా చేసిన పని ఆవిడ యాషస్ అయిపోతే ఇంకేమిటి ఉపయోగం? నేను కూడా అగ్గిలో దూకేస్తాను అని అనుకుంటూ మళ్ళీ అదొకటి ప్రారంభించాడు. పాప సీతాదేవి పోయిందేమని భయం. ఇంతట్లో ఎవరు మాట్లాడు అయిపోయాయి. ఇంతట్లో ఆకాశంలో దేవతల్లో ఒక రకం ఉంటారు, చారణులు అని. వాళ్ళు తిరుగుతూ వాళ్ళు చూస్తున్నారు ఇందాక నుంచి ఆకాశం నుంచి లంకా నగరాన్ని ఎలా ఇతను అంటిస్తున్నాడు, ఎలా ఊరంతా ధ్వంసం చేస్తున్నాడు. ఆ చూడడంలో వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకుంటుంటే హనుమంతుడు వినిపించాయి. ఏమిటే బాబు, ఏమి శక్తి హనుమంతుడిది, ఊరంతా అంటించేసాడు హాఫ్ అన్ అవర్లో. కానీ ఇంత అంటుకున్నా కానీ సీతాదేవి అంటుకోలేదు అంటున్నట్టు వాళ్ళలో వాడు మాట్లాడుకుంటున్నాడు. ఆ మాటలు వినా అమ్మాయ సీతాదేవి బతికే ఉందన్నమాట అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అశోకవనం దగ్గరికి వచ్చి ఆవిడ ఎక్కడ ఉంటుందో ఆవిడ చూసి ఆవిడకి నమస్కారం పెట్టి ఇప్పుడు అమ్మ నేను వెళ్ళొస్తానమ్మా. అప్పుడు దానికే అంటారు, చూసి రమ్మంటే ఏం చేసినా కాల్చి వచ్చేసాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. ఆ సామెత అక్కడి నుంచి వచ్చింది. ఎంత మంచి సామెతో ఇది. అయిపోయిందని ఇప్పుడు ఇక్కడికి వచ్చాడమ్మా. ఇప్పుడు ఇక్కడ వాల్మీకి మహర్షి ఎలా వర్ణిస్తాడు తెలిసిన, ఎస్ట్రానమీ అంతా వర్ణిస్తాడు. హనుమంతుడు ఆకాశంలో వస్తూ ఉంటే ఎలా ఉంది, గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ వర్ణిస్తూ, కింద సముద్రం పైన ఆకాశం మధ్యలో హనుమంతుడు అవన్నీ వర్ణిస్తాడు. కింద ఉండే మొసళ్ళు ఎలా ఉంటాయి, కుజుళ్ళలా ఉన్నాయి, అలా మొత్తం చక్కగా చదివి తీరాలి. 57 సరుకులు వస్తాయి. అవన్నీ అయిన తర్వాత
అమ్మ సీత అమ్మ నేను వెళ్ళొస్తానమ్మా అని అతను ఆవిడతో చెప్పేశాడు కదా. మళ్ళీ ఇక్కడ కొండెక్కి ఇప్పుడు ఇంకా మొన్న వచ్చేప్పుడు బోళ్ళంతా హడావిడైంది. ఓ పర్వతం అడ్డం వచ్చింది, నాగమాత అడ్డం వచ్చింది, ఆ రాక్షస దేవత అడ్డం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎవరు అడ్డాలు లేరు, రైగా వెళ్ళిపోతున్నారు మీదకే. వెళ్ళిపోతూ ఎక్కడైతే జాంబవంతుడు వాళ్ళందరూ ఉన్నారో ఆ ప్రాంతానికి ఇంకొక 10 కిలోమీటర్ దూరం ఉందనగా ఇక్కడి నుంచి ఒక పెద్ద కేకేశాడు. ఆ మాట జాంబవంతుడు వినిపించి మిగతా కోతులు అయిపోయింది మన సక్సెస్ఫుల్ అంటూ గట్టిగా వాళ్ళు మళ్ళీ రెసిప్రొకేట్ చేసేసారు, గట్టిగా కేకలేసారు. కేకలేసేయడం కాదు, ఇంకా గబగబా చేతులు ఊపేస్తున్నారు, రా 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 అని అంటుంటే వాళ్ళు ఎలా ఊపాలట, దూరంగా ఉన్నాడు కనిపించ. ఆ చెట్లు ఎక్కి అందరూ కోతులే కదా, చెట్లు ఎక్కి చెట్టు కొమ్మలు గబగబా ఊపేస్తున్నట్టయ్యా. ఆ చెట్లు కొమ్మలు ఊపేస్తుంటే ఎలా ఉంది అంటే మన ఇంట్లో తడి బట్టలు ఆరేసేప్పుడు బట్టలన్నీ మనకి వాషింగ్ మెషిన్ వేసేప్పుడు ఆరేసేప్పుడు ఒకసారి ఇలా దులిపి మరి ఆరేస్తూ ఉంటాం, లేకపోతే ఇలా దులుపుతూ ఉంటాం తువ్వాలు కానీ. అలాగా తడి బట్టలన్నింటినీ ఆరేసేప్పుడు ముందు ఇలా జాడిస్తారు. అలా ఉంది కోతులు అందరూ కూడా ఈ కొమ్మలు అటు ఇటు వాయించేస్తుంటే ఇంతట్లో వచ్చేసాడు. డైరెక్ట్ ఎక్కడైతే అంగదుడు వాడున్నారో అక్కడ దిగిపోయాడు. వచ్చేసాడు అక్కడికి. వచ్చిన అందరుగా కాగలించేస్తున్నారు, అందరు గబగబా కాగలించేశారు. కొంతమంది అరటిపళ్ళు అట్టుకొచ్చారు, కొంతమంది మామిడి పళ్ళు వచ్చి తిని అని అవన్నీ పక్కన పెట్టేశాడు. అయిపోయిన తర్వాత ఇంతలో జాంబవంతుడు మెల్లగా అడుగుతాడు, అంగదుడు అడుగుతాడు ఏం జరిగింది అంటే ఒక్కటే మాట, కనపడింది అంతేనమ్మా, ఇంకేం చెప్పలేదు. కనపడింది సీత, 2 మాటలు. ఏం మాట్లాడారు? ఇన్ని అక్షరాలు తెలుగులో అక్కర్లేదు, సంస్కృతంలో 4 అక్షరాలు. దృష్ట రాసుకోండి, కంఠస్థ పెద్ద కంఠస్థమా ఎఫర్ట్ అక్కర్లేదు. దృష్ట సీత అంతేనమ్మా, అయిపోయింది. దృష్ట షీ వాస్ సీన్, సీత బై నేమ్ సీత. సీత కనపడింది, ఇంకేం చెప్పలేదు. రావణాసుడి ఇంటికి వెళ్ళాను, అక్కడ వెతికాను, ఇక్కడ వెతికాను, రాత్రి అంతా అయిపోయింది. ఆ తెలియదు ఇలా ఏమీ లేవు. పర్పస్ ఎందుకోసం వెళ్ళాడు, చూడడానికి వెళ్ళాడు, అది అయిందా అవ్వలేదా, అయిపోయింది. అది చెప్పడానికి ఇది కమ్యూనికేషన్ స్కిల్ అంటే పెద్ద లార్జెస్ట్ ప్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని స్మాలెస్ట్ సెట్ ఆఫ్ లెటర్స్లో చెప్పాలి. 4 లెటర్సా? అందులో ఫస్ట్ కూడా ఇది సీత ముందర అన్నాడు అనుకోండి, ఏమీ సీతకి కంగారు వచ్చేస్తుంది ముందర కాదు, ముందర దృష్ట సీన్. అందరూ దేనికోసం వెళ్ళాడు, చూడడం కోసం వెళ్ళాడు, చూశాను అంతే, అయిపోయింది. చూడడం అయిపోయింది. ఎవరు చూడడానికి? రావణాసుని చూడడానికి వెళ్ళాడా, శూర్పణఖ చూడడానికి వెళ్ళాడా, మండోదరిని చూడడానికి వెళ్ళాడా, సీతను చూడడానికి వెళ్ళాడు. ఆ తర్వాత పెట్టాడు దాన్ని దృష్ట సీత. ఏది ముందు చెప్పాలి వర్డ్ సెంటెన్స్ ఫార్మేషన్లో? అది కూడా వెర్బ్ ముందర ప్యాసివ్ వాయిస్లో చెప్పాడు, యాక్టివ్ వాయిస్లో చెప్పలేదు. దృష్ట అనేది ప్యాసివ్ వాయిస్. ఎందుకు? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, చిన్న క్వశ్చన్, సరదాగా ఆలోచించండి మీ అందరూ కూడా. హనుమంతుడు చూశాడా, సీతాదేవి కనిపించిందా? ఇది మీరు ఆలోచించవలసింది. హనుమంతుడు చూశాడు. హనుమంతుడు చూశాడు. ఇది ఒక ఎంతమంది హనుమంతుడు చూశాడనే మాటను ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. లేక రెండో ఆన్సర్ ఏంటంటే సీతాదేవి కనిపించింది. ఏది మీకు కనిపిస్తుంది చెప్పండి. ఏమా హరిప్రవళి గారు ఏమంటావు? హనుమంతుడు చూశాడు. ఇంకా హనుమంతుడు చూసాడు వాళ్ళంతా చేతులు ఎత్తేయండి ఒక్కసారి. ఏమమ్మా శ్రేష్ఠ, నువ్వేమంటావమ్మా తల్లి? హనుమంతుడే చూశాడు గురుగారు. కాదమ్మా, సీతాదేవి కనిపించింది. కారణం చెప్పరా? హనుమంతుడు చూసాడు అంటే అర్థం ఏమొస్తుందంటే ఆ వాక్యంలో ఎంత 4 హనుమాన్ హ్యాస్ సీన్ అన్నాం అనుకో, దాంట్లో ఎంత మీనింగ్ బిహైండ్ ఉంటుందో తెలిసిన. హనుమంతుడి ఎఫర్ట్స్ తోటి వెతుకుతూ ఉండగా కనిపించాలి ఆవిడ. కానీ ఏమైంది, రాత్రి 3 దాకా వెతికి చెట్టు మీద కూర్చుని ఇంక సీతాదేవి ఊళ్ళో ఉంటే ఇక్కడికి రావాలి అని చెప్పి ఆయన ఆగిపోయాడు ఇంక వెతకడం. అర్థమైందా? ఇంకా హనుమంతుడు వెతకడం ఆపేశాడు. ఇంకా ఊళ్ళో ఉంటే సీతాదేవి బతికి ఉంటే ఇక్కడికి రావాలి, పొద్దున స్నానానికి వస్తుంది ఆవిడ అనుగ్రహం ఉంటే ఆవిడ దర్శనం ఇచ్చింది, అలా చెప్పాలి. ఇంతకీ ఈ వెతుకుతుండగా వెతకడం ఆపేశాడు. ఇంకా వెతకడం ఆపేసినప్పుడు ఇంక ఈ చూసాను ఎలా చెప్తావు? ఆవిడ కనిపించింది. ఎంత తేడా ఉందో చూడండి. అంతే ప్యాసివ్ వాయిస్ లో చెప్తాడు. రెండోది నేను చూశాను అంటే అందులో ఎగో వస్తుంది. నేను చూశాను అంటే ఏమిటవాడా, నేను కనుక చూడగలిగాను, నా అంత బలవంతుడిని, అంత ఇంటెలిజెంట్ కాదు. చాలా డొసైల్గా ప్లెజెంట్గా ఆవిడ కనిపించిందయ్యా. వెనకాల ఎఫర్ట్ ఉండొచ్చు, కానీ అక్కడ అది
ఇలా చెప్పండి. కానీ గురువు గారు కరెక్టే, ఆవిడ కనిపించిన తర్వాత చూసాడు ఈయన. ఆవిడ అక్కడ దూరంగా ఉంది, మరి ఇందాక నుంచి చూడాలిగా, ముందర వెతకడం ప్రారంభించిన చూడాలి కదా, లేదుగా. ఆఖరి ఆయన ఆపేశాడు ఇక చూడడం, ఆయన వెతకడం ఆపేశాడు. వెతుకుతూ ఉండగా సూర్యుడు కనిపిస్తే అప్పుడు ఆయన చూశాడని చెప్పాలి. లేదు, ఆవిడ ఇంకా అప్పుడు ఏమని చెప్పాలి, ఆవిడ కనిపించింది, దానికి ఏమని చెప్పాలి. అంచేత ఐ హావ్ సీన్ కాదు, షీ వాజ్ సీన్ బై మీ, షీ వాజ్ సీన్. అలాగే ఎంత బాగుంటుందో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలా వాడాలో చూడండి. ఇంగ్లీష్లో మీకు నేర్చుకునేప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడి నుంచి ఇంతట్లో మళ్ళీ అందరూ కలిసి వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. నేను షార్ట్గా చెప్పేస్తున్నాను. ఇంకా మిగతా ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు ఇంపార్టెంట్. హనుమంతుడివి, కౌసల్యాదేవి చెప్పాలి ఇంకాను, అది అనుకున్నాను. శ్రీరాముడి గురించి కూడా ఒక గొప్ప శ్లోకం ఉంది, అది చెప్పాలి. ఇవన్నీ గమ్ము చెప్పేసి సుందరకాండం ఇంతటితో అయిపోయిందా గురువు గారు? అవలేదు అవలేదు, ఇంకా ఎక్కడున్నారు వీళ్ళంతాను. ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? హనుమంతుడు ఎక్కడ దిగాడు? ధనుష్కోటి. కాదు, చెప్పండి. కిష్కింధ. కాదు, లంక. లంక కాదు. మహేంద్ర. కరెక్ట్ దొక్కింది, చెప్పావమ్మా. మహేంద్ర పర్వతం. ఆ, హనుమంతుడు ఎక్కడి నుంచి ఎగిరాడు? మహేంద్ర పర్వతం నుంచి. కిష్కింధ అయితే అక్కడ రాముడు సుగ్రీవుడు అంతా కనిపించిపోతారు, అక్కడ లేడుగా. వీళ్ళంతా ముందరకు వచ్చారు, చెప్పారు కదా, నేను మ్యాప్ చూపించి ఎక్కడి నుంచి ఎగిరాడు మ్యాప్ చూపించాను కదా, అక్కడి నుంచి ఎగిరాడు. ఆ మహేంద్ర పర్వతం మీద దిగాడు. ఇప్పుడు మహేంద్ర పర్వతం నుంచి కిష్కింధకి మళ్ళీ బయలుదేరారయ్యా. బయలుదేరుతుండగా కిష్కింధకి ఇంకో 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్ దూరంలో ఒక మంచి పార్కు కనిపించింది. ఆ పార్కు నిండా హనీ ఉంటుంది, తేనె పట్టు, మధువనం. వెళుతుంటే మిగతా అందరూ కోతులు అందరూ కూడా అంగదుడితోటి, సార్ మాకు మధు తాగాలనుంది, తేనె తాగాలనుంది అన్నట్టు. తాగేయండి శుభ్రంగా అన్నాడు. హనుమంతుడు అంటే మీరు తాగండి, మీకు అడ్డం వస్తే నేను చూసుకుంటా అన్నాడు. వీళ్ళందరూ వెళుతూ డామని ఆ తోటలో దిగిపోయారయ్యా. ఆ తోటలో దిగిపోయి మనకి హనీ బీస్ ఉంటాయి కదా, ఆ హనీ బీస్ తోటి అలా ఎన్నాళ్ళ నుంచో ఎంత హనీయో అక్కడ అక్యుమిలేట్ అయిందిగా. వీళ్ళు శుభ్రంగా తాగి నేల ఉరకపోయిస్తున్నట్టు కూడా వీళ్ళు తాగింది అలా ఉంచేసి దాన్ని చెట్టును వదిలేయచ్చు కదా. అంటే వీళ్ళు ఇప్పుడు చూడండి, ఇంతలో ఎక్కువ తాగేసేవాడికి వీళ్ళకి ఇంటాక్సికేషన్ వచ్చేసింది, మత్తు వచ్చేసింది, నిద్ర వచ్చేస్తుంది కొంతమందికి. ఎంత నిద్ర వచ్చేసిందంటే ఇంక వీళ్ళు గంతులేయడం ప్రారంభించారటయ్యా. అంటే ఆల్మోస్ట్ మీకు హార్డ్ డ్రింక్స్ తాగితే ఎలా అవుతుందో అలా అయిపోయారు వీళ్ళు. తాగేసి ఇంకా వీళ్ళు రకరకాల చేష్టలు చేసేస్తున్నారు. చేసేసి ఏం చేస్తున్నారో తెలిసిన సరదాగా చెప్తారు. కోతి చేష్టలు చేస్తున్నారు ఆ తోటలో పడి వీళ్ళందరూ. ఎలా ఉంటాయి చెప్పండి, కోతి చేష్టలు ఎలా ఉంటాయి చెప్పగలరా ఎవరన్నా? నేను చెప్తాను చూడండి. వాల్మీకి మహర్షి ఎంత అందంగా వర్ణిస్తాడు, అదొక్కటి సరదాగా చెప్పుకుందాం. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్. కొంతమంది వీళ్ళకి సంగీతం కూడా వచ్చేస్తుంది, నోట్లో పాటలు వచ్చేస్తున్నాయి, తాగుడు ఎక్కువైపోయి పాటలు వచ్చేస్తున్నాయి. ఈ పాటలు పాడుతున్న పక్కన వచ్చి వాడు మళ్ళీ మిమిక్రీ చేస్తూ వాళ్ళు పాడుతున్నట్టు. కొన్ని కోతులు పాటలు పాడుతున్న కోతులు వెనకాల్సి మిమిక్రీ చేస్తూ వాడు దీని కోపం, నన్ను మిమిక్రీ చేస్తారు, దాని మీద ఒకటి గట్టిగా అరుపు వచ్చింది. అది అరిగేప్పుడు అదే చేసింది, అది ఒక్కటేసింది, అది ఒక్కటేసేప్పుడు ఇదే కోతి కదా, ఇది ఎగిరింది. ఇది ఎగిరేపటికి అది కూడా ఇంకా పైగా ఇంకో చెట్టు ఎక్కి కూర్చుంది. ప్లవంతి కేజీ గంతులు వేసేస్తున్నాయి, ప్రలపంతి ఏవేవో మాట్లాడేస్తున్నారు. ఇంత అలర చేశారే వీళ్ళు. ఇప్పుడు దీనిలో తెలుగులో సామెత ఉంది, సరదాగా ఏం చెప్పగలరా ఏమిటో? అసలే కోతి. ఓ కోతికిట ముళ్ళు గుచ్చుకుందిటమ్మా కాళ్ళలోను. ఎలా ఉంటుంది? కోతి గంతులు ఇస్తుంది, మామూలుగా గంతులు ఇస్తుంది. అసలే కోతి. అది కాదు, ఆ కోతి కళ్ళు తాగిందిట. కళ్ళు తాగి ఇంకా ముళ్ళు గుచ్చుకోలేదు. ఇంకా ఇంతట్లో నిప్పు తొక్కింది పొరపాటు గంతులు వేయడంలో. ఆ నిప్పు తొక్కుతుండగా మళ్ళీ ఎగురుతుండగా ఓ ముళ్ళు గుచ్చుకుంది దానికి. ఇది మొత్తం వరుస. అసలే కోతి, కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది, ఇంతట్లో తేలు కుట్టింది. అప్పుడు ఆ కోతి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. జ్ఞాపకం ఈ మాట చెప్పండి అమ్మా ఒకసారి, ఎవరన్నా రిపీట్ చేయండి అవి చెప్పిన మాటలన్నీ కూడా. అసలే కోతి చెప్పండి, ఎవరో చెప్పండి సరదాగా. అసలే చెప్పమ్మా. కోతి కళ్ళు తాగింది, నిప్పు మీద తొక్కింది, తేలు కుట్టింది, ముళ్ళు గుచ్చుకుంది. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పు.
వీళ్ళు అలా 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 చేశారు. ఇంకెవరు చెప్తారు అలా మరి సరదాగా? ఎవరు చెప్తారమ్మా ఈ మాట సరదాగా ఒక్కసారి? నేను చెప్తా గురుగారు. చెప్పమ్మా, చెప్పమ్మా. అసలే కోతి కళ్ళు తాగింది, ఆ. నిప్పు తొక్కింది, ఆ, తేలు కుట్టింది, ఆ, ముందు ముళ్ళు గుచ్చుకుంది. ఎలా ఉంటుందో చూడు. అప్పుడు దాని గంతులు ఎలా ఉంటాయి అలా. ఇంకెవరు చెప్తారమ్మా? హంసిగా చెప్పమ్మా. అసలే కోతి ఆ, గెంతులేసి కాదు. ఆ, కళ్ళు తాగింది, ఆ, నిప్పు తొక్కింది, ముళ్ళు గుచ్చుకుంది. ఆ, తేలు కుట్టింది. తేలు కుట్టింది, ముళ్ళు గుచ్చుకుంది. అప్పుడు ఎలా ఉంటుంది దాని పరిస్థితి? ఎలా గంతులు వేస్తుంది? అల్లా అల్లరి చేసి మొత్తం పార్క్ అంతా కూడా ధ్వంసం చేసేసారు వీళ్ళు. అల్లరి చేసేసారు వీళ్ళు. ఇంతట్లో ఆ సెక్యూరిటీ వాడు ఉంటాడు కదా, అతను అడ్డం వచ్చేట. అతను ఎవరు తెలిసిన అంగదుడికి మామయ్య తాతగారు వలస అవుతాడు. ఆ అంగదుడు కూడా తాగేసాడు శుభ్రంగాను. తాగేసాడు మైకలో ఉన్నాడు. వెళ్ళి అతన్ని గట్టిగా కుట్టాట. ఒళ్ళు బయట కొట్టాడు. తాతగారిని చూడకుండా చితకొట్టాడు పట్టుకుని. తాతగారు కొట్టి అతను వీడు మనవాడు వచ్చి కొట్టేస్తున్నాడు ఏమిటి? అక్కడి నుంచి వీళ్ళందరూ పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు. ఈ సెక్యూరిటీ వాళ్ళందరూ కలిసి అంగదుడు నన్ను ఇలా కొడతాడా, ఇంత హనుమంతుడు చూసి చేస్తాడు, ఎంత అడ్డం వస్తే హనుమంతుడు కూడా అందరూ కొడుతున్నాడు అని చెప్పి వీళ్ళందరూ ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయారు? సెక్యూరిటీ వాళ్ళ మీద ఎగిరిపోయి అక్కడ దగ్గరే కదా శ్రీరాముడు వాడు ఉంది, అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు. అక్కడికి వెళ్ళేప్పుడు ఎవరు ఉన్నారు? సుగ్రీవుడు కూడా ఉన్నాడు, రాముడు లక్ష్మణుడు ఉన్నారు. ఈ సెక్యూరిటీ వాడు ఒళ్ళంతా దెబ్బలతో వెళ్ళాడు. అతను ఏది చెబుతుంటే లక్ష్మణుడు అడిగాడు, ఎవరయ్యా ఎవరయ్యాయినా బాగా దెబ్బలు వచ్చాడు, ఏది చెప్తున్నాడు అంటే, ఏం లేదు, మన వాళ్ళందరూ కూడా అంగదుడు వాళ్ళందరూ సీతాదేవి చూసేశారయ్యా. అతను తోట పాడైపోయింది, బాధపడట్లేదు సుగ్రీవుడు. ఆనందంగా వచ్చారంటే డెఫినెట్ గా సీతాదేవి చూసే ఉంటారు వీళ్ళు అని అనుకుని, అప్పుడు వీళ్ళు ఇతను ఉన్నాడంటే వెంటనే వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళని వెంటనే రమ్మని చెప్పు అక్కడ కూర్చోద్దు ఇంకా ఆయన చెప్పేప్పటికి మొత్తం ఈ ఇందాక సెక్యూరిటీ వాడు పాపం వాళ్ళని పనిష్మెంట్ ఇప్పిద్దామని వచ్చాడు. ఇప్పుడు పనిష్మెంట్ తనకి అనవసరం రావడం వెళ్ళడం అయింది. వెళ్ళిపోయి అంగదా రాజుగారు చెప్పారు, సుగ్రీవ రాజు గారు వెంటనే రమ్మన్నారు నిన్ను అన్నాడు. అప్పటికి వీళ్ళది తాగిందంతా దిగి వచ్చింది, నార్మల్సీలో వచ్చేసారు. వెంటనే అంటాడు వెళ్ళిపోదామని. ఇక్కడ చూడండి మళ్ళీ అందరూ ఆకాశంలో లేచారు. వచ్చి మొత్తం అంతా డైరెక్ట్గా శ్రీరాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు ఎక్కడ ఉన్నారో అక్కడ దిగిపోయారయ్యా. దిగిపోయిన వెంటనే మొట్టమొదట దేని వాడు వెయిట్ చేస్తున్నారు. ఏడాది నుంచి పాపం శ్రీరాముడు ఆల్మోస్ట్ 11 months అయిపోయింది. సీతాదేవి ఎక్కడో కనిపించలేదు. ఏం చెప్పాలి మొట్టమొదటి మాట? ఇప్పుడు ఏమంటాడు తెలిసిన హనుమంతుడు? మూడే 3 మాటలు మాట్లాడతాడమ్మా. ఇందాక అన్న మాట మళ్ళీ ఇక్కడ దుష్ట సీత అన్నాడు. ఇక్కడ రాసుకోండి అమ్మాయి, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్, 3 words అంతే. దృష్టాదేవి అన్నాడు. ఇక్కడ దృష్ట సీత అనలేదు, దృష్టాదేవి. రాసుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. గురుగారు ఒకసారి మళ్ళీ చెప్తారా? దృష్టాదేవి రాసుకున్నా. దృష్టాదేవి అది ఒక వర్డ్. ఎంచేత దేవి అన్నాడు అంటే పట్టపురాణి. రాముడి వచ్చి ఏమయ్యా మీ ఆవిడ కల్పించిందంటే బాగుంటుందా? ఎంత అసహ్యంగా ఉంటుందా మాట. మన ఇక్కడ కూర్చున్నాడు మోడీ అలా మనం మోడీ ఎలా అన్నాడు, మోడీ ఇలా అని మనం అనుకుంటాం. మోడీ దగ్గర మనం వెళ్ళాం అనుకోండి, ఏమయ్యా నువ్వు ఇలా చేసావు అనగలం ఎవరన్నా? ప్రధానమంత్రి జాగ్రత్త, ఏమంటే సార్ మీరు ఇలా చాలా మర్యాదగా మాట్లాడాలి. ఇక్కడ శ్రీరాముడి దగ్గర మాట్లాడుతున్నాడు, చాలా మర్యాదగా మాట్లాడాలి అంచేత ఏమన్నాడు? అక్కడ దృష్టా సీత అన్నాడు, ఇక్కడ దృష్టాదేవి. ఇది ఒక వర్డ్. వెంటనే ఇంకో మాట అన్నాడు, నియత అని రెండో వర్డ్. నియత రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్ నియత. మూడో మాట అక్షత. అదేయ్యా, అంతే అయిపోయింది మొత్తం మెసేజ్. ఎన్ని అక్షరాలు వచ్చాయి మొత్తం చూడండి. నియత 3 letters, అక్షత 3 letters, దృష్టాదేవి 4 letters, మొత్తం 10 letters లో ఫుల్ మెసేజ్ అంతా కమ్యూనికేట్ చేసాడు హనుమంతుడు. నియత అక్షత, నియత నియత నియత
అక్షత అంటే ఏంటి తెలుసిన? క్షతము అంటే దెబ్బ, అక్షత అంటే అది దెబ్బలు తినకుండా ఉందయ్యా. అంటే ఏమిటనమాట? దెబ్బలు కొట్టడానికి సిద్ధంగా కూర్చుని ఉన్నారన్నమాట. వెంటనే జ్ఞాపకం వస్తుంది. అంటే చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది, చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంది. కానీ ఇన్నాళ్ళ నుంచి ఆవిడికి దెబ్బలు తగలలేదు, అంటే వాడు కొట్టలేదు. అది మొట్టమొదటి, అమ్మాయి పర్వాలేదు. రెండోది, ఇప్పుడు శ్రీరాముడు అడుగుతాడు, ఆ అడగబోయే దానికి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పేస్తున్నాడు. ఆవిడ నియత అంటే ఆవిడ నియమాలతో ఉందయ్యా, ఉపవాసాలు చేస్తుందయ్యా, అంతే. నియత అంటే ఎవరు మాట్లాడకండమ్మా ప్లీజ్. నియత అంటే నియమములతో ఉన్నది. ఏమిటి నియమాలు? ఉపవాసాలు. ఉపవాసాలతో ఉందంటే ఏమిటి అర్థం? ఈయడి ఎడలు చాలా భక్తిగా ఉంది. ఏమో రావణాసుడు ఇంత కులాసానే ఉంది, కరెక్టే. ఏమో రావణాసుడితో ఇష్టపడిందేమో ఆవిడ అని అర్థం వస్తుంది మామూలుగా. అయితేను చూశారు, కరెక్టే, చూసారు. ఎలా ఉంది ఆవిడ అక్కడ? ఆవిడ మనసు నా ఎడలు ఎలా ఉంది? ఆ మాట చెప్పడానికి నియత. ఆ ఒక్క 3 అక్షరాల్లోనూ ఆవిడ ఫుల్లీ నీ ఎడల డెడికేట్ అయిపోయి ఉందయ్యా, డివోషన్ తోటి ఉందయ్యా, ఉపవాసాలు చేసేస్తుందయ్యా, తపస్సు చేసేస్తుందయ్యా. ఎప్పుడు వస్తావా తీసుకెళ్తావని. ఇంత మెసేజ్ని ప్యాక్ చేసి 3 అక్షరాల్లో పెట్టాడు హనుమంతుడు. సామాన్యం ఎంత పవర్ఫుల్ లాంగ్వేజ్ కంట్రోల్ ఉండాలో చూసుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇంత డీటెయిల్స్. మీరు ఎస్సే రైటింగ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ సంక్షిప్తంగా రాయమంటారు, ఎబ్రివియేషన్ చేయమంటారు. దాన్ని ఇంకా ఒక వర్డ్లో చెప్పగలవా, 2 వర్డ్లో చెప్పగలవా? అలా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ రకంగా అయిన తర్వాత అప్పుడు శ్రీరాముడు డీటెయిల్స్ చెప్పబోయా అంటాడు. అప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాడు. అప్పుడు హనుమంతుడు ఇక్కడ చూడండి, అక్కడ ఉంగరం ఎప్పుడు ఇచ్చాడు? ఆవిడతోటి చాలాసేపు మాట్లాడి ఆవిడ కన్విన్స్ అయిన తర్వాత అప్పుడు ఇచ్చాడు. ముందర ఇచ్చేలేదు. కనిపించిన చెట్టు దూకిన ఉంగరం ఇచ్చేలేదు. ఆవిడ కన్విన్స్ అవ్వాలి. అయితే రావణాసుడు ఈవిడ రావణాసుడు ఏమో రావణుడు ఏం చేసి ఉంగరం పట్టుకొచ్చేసాడు, అనుమానం వచ్చేస్తున్నాడు ఆవిడికి. ఆవిడ ఫుల్ కాన్ఫిడెన్స్ రావాలి. ఇక్కడ హనుమంతుడి మీద కాన్ఫిడెన్స్ ఉంది. అంతే నేను ఇక్కడ రావడంతో మొట్టమొదటి చూడమని శ్రీరాముడి చేతిలో పెట్టేశాడు ఈయన. అంటే ఏంటన్నమాట? వెళ్ళొచ్చాడు అంతే, ఇంకా హనుమంతు చూడక్కలేదు. ఇంకా అంత ఇది మనకి ఎవిడెన్స్ అంటాం, విట్నెస్. హనుమంతుడు అక్కడికి వెళ్ళొచ్చాడు చెప్పాలంటే ఇక్కడ ఇదన్నమాట. చూసారా? మొత్తం ఈ పదాలు గుర్తుంటాయమ్మా అందరికీ కూడా. దృష్టాదేవి, రెండోది ఏమిటి? నియత, అక్షత. అది అయిన తర్వాత ఇంకా డీటెయిల్డ్గా వాళ్ళు మాట్లాడుకుంటారు. అయిన తర్వాత ఆఖరిని అప్పుడు ఇంకా ఏముంది ఎవరు నిజంగా ఎంత గొప్ప సహాయం చేసావో హనుమ అని చెప్పి అప్పుడు హనుమంతుడిని ఒక్కసారి కాగలించుకుంటాడయ్యా. అక్కడ ఎందుకు కాగలించుకున్నాడు తెలుసుకుని అతను మాట అంటాడు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయా? ఏవో స్వీట్ పెడదామంటే స్వీట్ ప్యాకెట్ ఏమైనా ఉందా శ్రీరాముడి దగ్గర? ఏమీ లేదు. అతను అంటాడు, ఇదంతా ఈ చాలా కళమ నీళ్ళు వచ్చేస్తాయమ్మా. శ్రీరాముడు ఆ టైంలో రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. ఇదంతో మమ దేనస్య మనోభూయ ప్రకర్షతి యదిహాస్య ప్రియాఖ్యాతు నకుర్మి సదృశం ప్రియం. ఇంత గొప్ప పనిచేసి, ఇంత సాహసం, ఇంత డేరింగ్గా వెళ్ళి, ఇంత అడ్వెంచరస్గా చేసుకొచ్చి ఇంత గొప్ప మాట పట్టుకొచ్చేవి హనుమ, నేను నీకు ఏం చేయగలనయ్యా? ఏం చేయగలను? ఇప్పుడు దీనుణ్ణి, నాకు రాజ్యం లేదు, ఇప్పుడు నా చేతిలో ఒక్క డబ్బు లేదు, ₹1 ఇవ్వడానికి. పోనీ బట్టలు లేవు నీకు ఇవ్వడానికి, ఏమీ లేవు నాకు. కానీ ఏం చేస్తాను తెలిసిన? ఇత్యుక్త్వా ప్రీతి హృష్టాంగ రామస్తం పరిషస్వజే అని చెప్పి శ్రీరాముడు ఒక్కసారి గట్టిగా కాగలించుకున్నట్టయ్యా. శ్రీరాముడు ఇక్కడ కాగలించుకోవడానికి అక్కడ దీని ఎంత బయట కనిపించేది, లోపల అర్థం ఏంటి తెలిసిన? ఈ శ్లోకానికి శ్రీరాముడు ఎవరు? విష్ణుమూర్తి. అతను ఇవ్వలేని ఆయన విష్ణుమూర్తి కాగలించుకుంటే ఇంకా కావాల్సిందే ఉందయ్యా. విష్ణుమూర్తి కాగలించుకుంటే ఇంకా ఇవ్వవలసిందే ఉంది. బయట వాళ్ళుగా అయ్యో పాపం రాముడి దగ్గర డబ్బులు లేవా, పాపం రాజ్యం లేదు, అచ్చా అలా బాధపడుతాడా అని మనందరికీ అనిపిస్తుంటుంది. ఆ మాట హనుమంతుడికి అర్థమైంది. పరమాత్మని సంపూర్ణంగా సంతోషించానయ్యా, నువ్వు బాగా చేసుకొచ్చావు అని చెప్పి తర్వాత దీని మీద అంటాడు, హనుమాన్ నువ్వు చేసిన ఒక్కొక్క ఉపకారం, ఒక్కొక్క ప్రాణాన్ని ఇచ్చినా కానీ సరిపోదయ్యా, అంత ఉపకారం చేసేవు నువ్వు అని చెప్పి ఈ రకంగా హనుమంతుడిని మెచ్చుకుంటూ
మనకి ఈ సుందరకాండ అంతా కూడా ఇక్కడ పూర్తవుతుందమ్మా. ఆఖరి శ్లోకం చదువుకోవాలి ఇప్పుడు కూడా. హనుమంతుడు చెప్తాడు ఆఖరిని, అయిపోయి చివరికి తతో సుందరకాండలో ఆఖరి శ్లోకం అమ్మ. తతో మయా వాగ్భిరదీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాతి శోకేన తథాతి పీడిత. ఆ రకంగా శ్రీరామచంద్ర, ఆవిడ నేను వెళ్ళి ఆవిడ దుఃఖంలో కొట్టుమిట్టాడిపోతుందయ్యా. నన్ను చూసిన తర్వాత కొంత ధైర్యం వచ్చింది, నేను మాట్లాడిన తర్వాత ఆవిడ ఇంకా బాగా ధైర్యం వచ్చింది. ఆవిడికి నేను చివరికి ఆవిడ ప్రశ్న అడిగింది నన్ను, ఎలా వస్తారు మీరంతా అని. ఏముందమ్మా, నేను మా ఆర్మీలో లోయెస్ట్ క్యాడర్ అని. నేను హనుమంతుట మంకీ ఆర్మీలో లోయెస్ట్ క్యాడర్ట. ఎక్కడైనా పనికి పంపించాలి, బజార్లో చిన్న సరుకులు కావాలనుకో, ఇంటూ ముసలాయిని పంపిస్తామా, ఇంటూ చిన్నపిల్లల్ని వాళ్ళు రోడ్డు మీద వెళ్ళి బజార్లోకి పట్టగలితే అరే అబ్బాయి నువ్వు వెళ్ళిరారా అంటాం. చిన్నపిల్లలు పంపిస్తారు. అలాగే చిన్న పనికి వాళ్ళు నన్ను పంపించారు, అర్ధగంట చిన్నవాడిని నేను. మిగతా వాళ్ళందరూ నేనే ఇంత దూరం వస్తే వాళ్ళు ఆకాశంలో గురగ భూమి చుట్టూ గిరగిరా 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 తిరిగి అంత ఓపిక ఉంది వాళ్ళకి. వాళ్ళందరూ దిగొస్తారమ్మా. వాళ్ళ భుజాల మీద కూర్చోబెట్టి రామలక్ష్మణ్ నేను తీసుకొస్తాను, నీకేం ఫికర్ ఎక్కలేదు, ఇంకా బెంగ పెట్టుకోలేదు. అయిపోయింది రావణాసుడి పని. లక్ష్మణుడు చూడు, రావణ లంకానగరం గుమ్మం దగ్గర కాపలా కాసుకుంటే ఎవరు పారిపోతాడంటే చంపేస్తాడు అతను. రాముడు లోపలికి వెళ్ళి మిగతా వాళ్ళు చంపుతూ ఉంటాడు. అమ్మ అయిపోయింది రావణాసుడి పని అయిపోయింది. మరి హై ఇలాగ నేను ధైర్యం కలిగించే మాటలతో సీతాదేవికి నేను మాట్లాడి వచ్చానయ్యా. ఆవిడ ప్రసన్నమైందయ్యా, ఆవిడ ప్రాణాలతో ఉందయ్యా, జాగ్రత్తగా ఉందయ్యా, నీ ఎడలే భక్తితో ఉందయ్యా. అంచేత ఇంకా శ్రీరామచంద్ర నువ్వు తర్వాత కార్యక్రమం నువ్వు ఆలోచించుకోవయ్యా అని చెప్పి సుందరకాండ పూర్తవుతుందమ్మా. ఈ రకంగా మనం మొత్తం సుందరకాండలో ఎన్ని పాయింట్స్ చెప్పుకున్నామో అన్నిట్లోనూ కూడా చూడండి. ఇప్పుడు దీని మీద ఒక్క 2 శ్లోకాలు ఉంటాయి. హనుమంతుడి యొక్క గొప్పదనం అది ఎక్కడ వస్తుందంటే మొట్టమొదటి సరుకులో వస్తుందమ్మా. ఈ శ్లోకం కూడా మీరు నేర్చుకోవాల్సిన శ్లోకం అది. అది ఎక్కడుందంటే సుమారుగా చెప్తాను. ఆ రాక్షసిని చంపిన తర్వాత అప్పుడు మిగతా దేవతలు అంటారు భూతాన్ని హనుమంతుడి గురించి భూతాన్ని ఇదన్నో మొదటి సర్గలో 199 శ్లోకము, 200th శ్లోకము, కాదు 201 శ్లోకం. యస్య త్వేతాని చత్వారి 201 శ్లోకాల్లో ఉంటాయి 2 వాక్యాలు. యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. హనుమ, నీకు 4 గొప్ప లక్షణాలు ఉన్నాయ్యా. ఏమిటంటే ధృతి, పట్టుదల, టెనాసిటీ. రాసుకోండమ్మా, అందరికీ ఉండవలసినటువంటి టెనాసిటీ. నేను ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలి, ఏదో డెసిషన్ తీసుకోండి, ఒక డిటర్మినేషన్ తీసుకోండి. ధృతి, దాని సంస్కృతంలో ధృతి నీకుంది, అలాగే అవతల కూడా ఉండాలి. దృష్టి, ప్లానింగ్. దృష్టి అంటే చూపంటే ఇది కూడా కనిపిస్తుంది కాదు, కనిపించనిది కూడా చూడడమే ప్లానింగ్ అంటాం. కనిపించింది అందరికీ కనిపిస్తుంది. మతి, ఆలోచన, థింకింగ్. దాక్ష్యం, ఎఫిషియెంట్గా ఎగ్జిక్యూట్ చేయడం. ఇవిట ఈ 4 ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటారమ్మా. ఈ వాక్యం బోర్డు మీద రాస్తాను, ఒక్కసారి అందరూ రాసుకోండమ్మా ప్లీజ్. ఈ 4 పాయింట్స్ రాసుకోవాలి. మొత్తం ఇంత సుందరకాండ యొక్క సమ్మరి అంతా ఏమిటంటే ఈ 4 వాక్యాలు, 4 పదాలు. ధృతి, శ్లోకం కంఠస్థ అయితే మీకు ఇది కనిపిస్తుందా స్క్రీన్ మీద? చూడు, గురుగారు ఒకటి కనిపిస్తుందా? గురుగారు దేవనాగరిలో రాస్తారా? ఓకే, రాస్తాను, దేవనాగరిలో రాస్తాను. కొంచెం కిందకి పెట్టండి గురుగారు. అడ్జస్ట్ చేస్తున్నాడమ్మా. ఓకే. టెనాసిటీ తెలుగులో కూడా రాయరా గురుగారు? ఓకే, రాస్తున్నారా? రాస్తాను. ధృతి, థ్యాంక్స్ గురుగారు. తర్వాత దృష్టి. కనిపిస్తుంది, చూసానే ఇక్కడ కనిపిస్తుంది. దృష్టి, అంటే విజన్ అంటాం. మతి, అంటే థింకింగ్, అంటే ప్లానింగ్.
దాక్ష్యం, ఎగ్జిక్యూషన్, దృష్టి దాక్ష్యం. ఈజీగా పదాలు గుర్తెట్టుకోవచ్చు. 2 లెటర్సే. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఈ 4 ఎవరికి ఉంటాయో వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతారు. సుందరకాండలో ఈ 4 మొత్తం సమ్మరీ ఆఫ్ హనుమంతుని యొక్క క్యారెక్టర్స్ ఏమిటంటే ఈ 4. చాలా ఇంపార్టెంట్ అమ్మా మన సక్సెస్కి, మన సౌశీల్య కోర్సుకి. మొత్తం సమ్మరీ ఏమిటి? మొట్టమొదటి చెప్పుకున్నాం, మనోజవం మారుతతుల్య వేగంతో స్టార్ట్ చేసాం. ఈవేళకి అల్టిమేట్లీ ఇక్కడికి హనుమంతుడి యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఈ దాక్ష్యంలోనే బలం, కరేజ్, డేరింగ్నెస్ అన్నీ వచ్చేస్తాయి. ఎక్కడ ఏది వాడుకోవాలి అన్నీ వచ్చేస్తాయి. ఏమా ఈ రకంగా ఇది ఒకటి. ఈవేళ ఇంకొకటి చెప్తానమ్మా. ఇంకా టైం 2 నిమిషాలు కాస్త వెయిట్ చేయండి. ఉంటారా, వెళ్ళిపోతారా? గురుగారు కొద్దిగా జరగారా, కనిపించట్లేదు. రాసుకోండి. దాక్ష్యం అంటే ఎఫిషియన్సీ. కరెక్ట్ చెప్పాలంటే ఎఫిషియంట్ ఎగ్జిక్యూషన్. ఎఫిషియంట్ దక్షత అంటే ఇక్కడ ఇలా రాస్తాను, ఎఫిషియన్సీ అని రాస్తానమ్మా. అది ఎఫిషియన్సీ, పని చేయడంలో చాలా బాగా చేయడం. చూసారమ్మా, ఇది సమ్మరీ. ఇది అయిందా? రాసుకోవడం అయిపోయిందమ్మా? అందరూ రాసుకున్నారా? కైవల్య రాసుకున్నారా? అయిపోయింది గురుగారు. ఓకే. నెక్స్ట్ ఇంకొక 2 చెప్తాను, ఇంకొక ఇంపార్టెంట్ చెప్తాను. ఇది తెలిపేస్తున్నాను, ఇంకోటి రాస్తున్నాను. అపి, ఇదిగోసం హిందీలో రాస్తాను, దేవనాగరిలో రాస్తాను, చూసుకోండి. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జనని. గురుగారు తెలుగులో కూడా కొద్దిగా రాస్తాను. జన్మభూమిశ్చ ధన్యవాదాలు గురుగారు. స్వర్గాదపి గరీయసి. గురుగారు తెలుగులో కూడా రాస్తారా? రాస్తాను. అతి స్వర్ణమయీ లంక కనిపిస్తోందా? తెలుగులో రాస్తున్నది కనిపిస్తుంది. కనిపిస్తుంది గురుగారు. నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. చదువుతాను. అపి స్వర్ణమయీ లంక
न मे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. अपि स्वर्णमयी लंका न मे लक्ष्मण रोचते जननी जन्मभूमि స్వర్గాదపి గరీయసి. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎవరన్నా చెప్తారు? ఎవరు చదువుతారు? ఒకసారి చెప్పండి అమ్మా. చెప్పమ్మా అద్వైత, అద్వైత చెప్పమ్మా. अपि स्वर्णमयी लंका न मे लक्षण రోచతే कोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. అది చెప్పమ్మా. మిగతా ఒకటి చెప్పండి. అది ప్రవళిక చెప్ప, గురుగారు నేను చెప్పొచ్చా? చెప్పి అందరికీ చెప్పిస్తానమ్మా. ప్రవళిక చెప్పమ్మా. గురుగారు అపి వర్ణమయీ లంక వర్ణమయి కాదు, అపి స్వర్ణమయి. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. నెక్స్ట్ హంసిక. अपि स्वर्णमयी लंका नमे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. నెక్స్ట్ అభిలాష్. अपि स्वर्णमयी लंका न मे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. నెక్స్ట్ సూర్య. अपि स्वर्णमयी लंका न मे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि గరీయసి. गरीयसी. ఇప్పుడు ఇక అందరు చదివేపటికి మిగతా వాళ్ళు ఏమైనా అప్పచెప్పేస్తారేమో కూడా చూడకుండా చెప్పాలి ఎవరన్నా. అభినవ్. గురుగారు अपि स्वर्णमयी लंका न मे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसे. గరీయసి. నెక్స్ట్ శుభనిష్ఠిత. अपि स्वर्णमयी लंका न मे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. నెక్స్ట్ కైవల్య. अपि स्वर्णमयी लंका न मे लक्षण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. నెక్స్ట్ అయిపోయారా అంతా? వాణి. अपि स्वर्णमयी लंका नमे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. ఇంకా అన్నా? హంసిక. గురుగారు నేను చూడకుండా చెప్పొచ్చా? చెప్పు. अपि स्वर्णमयी लंका नमे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. గరి బాగుంది. నెక్స్ట్ మాధవి. మాధవ్. ఓకే సరే, అందరూ అయిపోయారు కదా. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే తెలుసా? గురుగారు నేను చూడకుండా చెప్తా. చూడకుండా చెప్తుంది. చెప్పమ్మా. अपि स्वर्णमयी लंका नमे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. వెరీ గుడ్. ఇప్పుడు కూడా అప్పచెప్పేస్తున్నారు ఇన్స్టెంట్ గా. చాలా బాగుందమ్మా. ఇంకా ఎవరన్నా ఉందా? చూడకుండా చెప్పాలా? చెప్పే. చెప్పు. अपि स्वर्णमयी लंका न मे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారా? ఓకే సరే, మాధవ. చెప్పలేదు కదా. ఇది ఏంటంటే ఈ మాట ఎవరన్నారు తెలిసిన? రామరావణ యుద్ధం అయిపోయింది, శ్రీరాముడు నెగ్గేశాడు. ఇప్పుడు లంక ఎవరి కంట్రోల్లోకి వచ్చేసినట్టు? శ్రీరాముడి కంట్రోల్లోకి వచ్చేసింది. రావణాసుడు ఎలా ఉంది, లంకానగరం అంతా బంగారంతో తాపడం చేసేసాడు ఊరంతా కూడా. అతను పాండ్స్లోకి ట్యాంకులోకి వెళ్ళా స్నానం చేయాలంటే మెట్లన్నీ కూడా బంగారపు మెట్లు.
రత్నాలతో మెట్లు కట్టించాడు అతను. అంత ఎంత అక్కడ ఉండాలంటే బా, అయోధ్యలో ఇంత ఇన్ని రత్నాలు లేవు, ఇంత బంగారం చేయలేదు. అలాంటిది ఇప్పుడు అందరూ అంటారు, లక్ష్మణుడు విభీషణుడు అంటాడు, శ్రీరామచంద్ర ఇది చాలా ప్రాస్పరస్ సిటీ అయ్యా లంకానగరం, మీరు ఇక్కడ ఉండిపోండి అంటాడు. పక్కన లక్ష్మణుడు అంటాడు, శ్రీరామ్ అంటాడు, నాకేమీ ఇష్టం లేదు, ఇంత బంగారం స్వర్ణమయీ లంక, బంగారంతో తాపడం అయిపోయింది లంకానగరం అంతా కూడా. నమే లక్ష్మణ రోచితే, నాకు ఇష్టం కలగట్లేదయ్యా. ఎక్కడికి నాకు ఏది ఇష్టమో తెలిసిన, జననీ జన్మభూమి ఇష్టం. మా అమ్మ కౌసల్య, అలాగే మా ఊరు అయోధ్య, లేదా మా దేశం. జన్మభూమి అంటే మా దేశం, మా ప్రాంతం. అది ఎలాంటి చేసినా స్వర్గం కంటే ఇంకా ఎక్కువ. అంటే మామూలుగా రత్నాలతో ఉన్న లంక కంటే గొప్పది స్వర్గం. ఆ స్వర్గం కంటే ఇంకా గొప్ప ఏమిటిట, తల్లి జన్మ ఇచ్చినటువంటి తల్లి గొప్పది. ఆ ప్రదేశం ఎక్కడైతే మనం పుట్టామో మన నేటివ్ ప్లేస్ కూడా అంత గొప్పది. ఎంత గొప్ప మాట ఇది. మన పేట్రియాటిజానికి చాలా గొప్ప సూచకం ఇది. పేట్రియాటిజం ఎక్కడ ఉండాలంటే, మీ భూమి భారత భూమి మంది, మై ల్యాండ్ ఈజ్ భారత్, మై కంట్రీ ఈజ్ భారత్, ఐ లవ్ మై భారత్ అంటాం కదా. ఎలా ఉండాలట, దట్ ఈజ్ మచ్ మోర్ దాన్ ది హెవెన్స్ అని చెప్పండి. ఈ మాట కొటేషన్ అందరూ గుర్తెట్టుకోండి. ఇది జననీ జన్మభూమి, చాలా ఫేమస్ కొటేషన్ ఇది. జననీ జన్మభూమిశ్చ, మీ మదర్ నీకు గొప్ప, మిగతా వాళ్ళు అవుతాగా అవుగాక కాకపోవుగాక, నీకు మాత్రం యువర్ మదర్ ఈజ్ ద టాప్ మోస్ట్, మాతృదే ఓ భవ, మనం మొట్టమొదటి చెప్పుకున్నాం అది. దానికి ఇక్కడ ఇంకో మాత్రం ఇది, అదన్నమాట. ఇలాగా ఈవేళ మనం సుందరకాండ అంతా కవర్ చేసేసుకున్నాం, కంప్లీట్ చేసుకున్నాం. ఎన్ని పాయింట్స్ చూసామో చూడండి. ఎక్కడెక్కడ కథ కోసమే కాదు, కథ తెలుసుకున్నాము. విచిత్రం చెప్పినమ్మా, మా ఇంట్లో ఏం జరుగుతుందో మా పాపలు కూడా వాళ్ళు వినేసి ఇంట్లో మళ్ళీ వాళ్ళు స్టోరీ టెలింగ్ చేస్తున్నారు వాళ్ళు, నా క్లాస్ అయిపోయాక. మీరు కూడా మీ ఇంట్లో మళ్ళీ మీ ఫాదర్కి మదర్కి మీ తమ్ముడికి మీ అక్క అందరికీ కూడా కూర్చోబెట్టి చెప్పేయండి ఒకసారి, ఎంత జ్ఞాపకం ఉంటే అంతే. మిస్ అయిపోతే నాకు ఫోన్ చేయండి, సార్ మర్చిపోయాను అక్కడ ఆ పాయింట్ మిస్ అయిపోయి తర్వాత ఏం చెప్పాలి సార్ అని అడగండి, నేను అందిస్తూ ఉంటాను మీకు. ఇలాగా మొత్తం మీద సుందరకాండ నేర్చుకుందో ఏం నేర్చుకున్నాము, అన్నీ నేర్చుకున్నాం. అది హనుమంతుడు ఏమున్నాయో గొప్పదనం, అన్ని పాయింట్స్ రకరకాలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చాం. ఇది గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇవన్నీ ఉండగా ఎంత ఎనర్జీ దేని వాడాలి, దేశం కోసం. అందుకోసం జన్మభూమి. నువ్వు కోట్ల 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 రూపాయలు ఉండొచ్చు, కానీ అల్టిమేట్లీ ఏం చేస్తావు, ఈ దేశానికి ఖర్చు పెట్టాలి. అలా ఈవేళ మనం ఈ టాపిక్ మీద మాట్లాడుకున్నాం. ఇంకా మిగతా ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవాళ టైం సరిపోదు, మిగతాని రేపు చెప్పుకుందాం అమ్మా. ఓకే, రేపు క్లాసు ఉంటుంది. ఓకే, మండే ట్యూస్డే క్లాసులు ఉండవు, హాలిడేస్. లాస్ట్ కూడా అలాగే చేసాం కదా. ముందర అదే 20th 21st క్లాస్ ఉండదు, 19th ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మెసేజ్ లాస్ట్ వీకే పెట్టాం కదా, అలాగే చేసుకుందాం. శాస్త్రి గారు ఉన్నారా? నమస్కారం. ఏమ్మా గురుగారు నేను చూడకుండా చెప్పచ్చా? చెప్పచ్చయ్యా, తప్పకుండా. మోస్ట్ ఎంకరేజింగ్, తప్పకుండా చెప్పు. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచితే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావయ్యా. ఎక్కడ అక్షర దోషం లేకుండా చెప్పు. నేను కూడా చెప్తాను గురుగారు. కళ్ళు మూసేసుకుంటావా, స్క్రీన్ మూసేస్తావా? కళ్ళు మూసుకుంటావా, స్క్రీన్ వీడియో ఆఫ్ చేసేస్తావా? కళ్ళు మూసుకుంటా. చెప్పు. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఎక్సలెంట్, వెరీ గుడ్, చాలా బాగా బాగుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. ఓకేనమ్మా, బాగున్నాయా కథలు? బాగున్నాయా? బాగుంది. అయ్యా శాస్త్రి గారు నమస్కారం. First, good morning to all children. Good morning and greetings to having attended the class. Very nice of you all. You are so lovely kids. You are learning great things. Dhruti, can you somebody complete it? Dhruti. Next is Drishti. What is next? Drishti. Dhruti. Mati. Mati. Dakshyam. Dakshata. Capability. So these are the things which we should understand, not enjoy only the story. Story is only medium. Okay. You should remember these things and use these words with your friends, because you can always tell these things. Your friends may not be knowing all those things. So please do that. And
try to follow all these things and remember. Okay, please take care of everything. Take care of your health, take care of your parents, and parents will take care of you. Have a nice day. We'll meet again tomorrow. ఇది ఒక్క మాట అండి ప్లీజ్ సార్. అమ్మ రేపు మీ పేరెంట్స్ని క్లాసులో కూర్చోమని చెప్పండి. రేపు మార్నింగ్ క్లాసులో మీరు కూర్చోండి. వాళ్ళకి చెప్పవలసిన కొన్ని శ్లోకాలు చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని హౌ గురువుగారు ఒకరిద్దరు తెలుగు అసలు తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం మర్చిపోతున్నాం. ప్రాబ్లం వస్తుంది. హౌ పేరెంట్స్ షుడ్ బ్లెస్ ద చిల్డ్రన్. దే ఆర్ యాక్చువల్లీ కౌసల్య హౌ షీ హాస్ బ్లెస్డ్ రామ వెన్ హీ ఈస్ గోయింగ్ టు ఫారెస్ట్. ఇవాళ మీకు కొన్ని శ్లోకాలు పంపించాను ఇందాక, అందులో ఉన్నాయి అవి. అందులో మీరు పికప్ చేస్తారని చెప్పి నేను పంపించాను మీకు. రేపటి క్లాస్కి అది. సో ప్లీజ్ రిక్వెస్ట్ యువర్ పేరెంట్స్ ఆల్సో టు జాయిన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. ఓకే, నైస్ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు కాయేన్ వాచ చెప్పుకుందాం. ఓం కాయేన్, అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి. ఓం కాయేన వాచ అసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు, సీతారామార్పణమస్తు. మాధవ ఎందుకమ్మా హ్యాండ్ రైజ్ చేసావు? మాధవ, టెల్ మీ. మాధవ గురుగారు, చెప్పమ్మా. మీరు కొన్ని పదాలు చెప్తారు కదా గురుగారు, ధృతి అవి మళ్ళీ చెప్తారా గురుగారు? రాసుకోమని ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి కదా, అవే కదా. గ్రూప్ లో ఉన్నాయి, మా గ్రూప్ లో పెట్టారు చూడండి. మరి రాయిస్తానులే, గ్రూప్ లో పెడతారు. ఏమ్మా, ఇంకా ఇంకో కొన్ని వర్డ్స్ కూడా మొదట చెప్పాను. ఏమిటి? దృష్టాదేవి ఒకటి, ఒకటి దృష్టాదేవి, నియత, అక్షత. అవి కూడా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ కీవర్డ్స్ అనమాట. బ్రీఫ్ గా ఎంతో మెసేజ్ ని కమ్యూనికేట్ చేశాడు హనుమంతుడు. అవన్నీ మనం అలా ప్రాక్టీస్ చేయాలి. ఆయన ప్రాక్టీస్ చేశాడు అలాగా. ఓకే, మరి కలుద్దాం. అయితే అందరం కూడా కలుద్దాం అండి, రేపు పొద్దున కలుద్దాం అమ్మా. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురు.